హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించి భారత రాజ్యాంగానికి సంబంధించి 2 లేదా 3 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. మన సబ్స్క్రైబర్ భారత రాజ్యాంగానికి సంబంధించి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చెప్పండి అని అడగడం జరిగింది. దయచేసి ఈ వీడియోలో 100 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే అందించడం జరిగింది. దయచేసి ప్రతి ఒక్కరు ఈ వీడియోని పూర్తిగా చూడండి. మన ఈ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించి జిఎస్ జీకే మోడల్ టెస్ట్లను అయితే మన ఈ ఛానల్లో అందించడం జరిగింది. ప్లేలిస్ట్ లో ఉన్న ప్రతి ఒక్క మోడల్ టెస్ట్ ని కూడా చూడండి. ఈ వీడియోలో భారత రాజ్యాంగానికి సంబంధించి ఇంపార్టెంట్ 100 ఆర్టికల్స్ కి సంబంధించి మొత్తం ఈ వీడియోని పూర్తిగా చూడండి. దయచేసి 1వది 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ద్వారా రాజ్యాంగ ప్రవేశికను ఒకసారి అయితే సవరించడం జరిగింది. మనకి ఎగ్జామ్ లో ప్రవేశికను ఇప్పటి వరకు ఎన్నిసార్లు సవరించారు అని అడగొచ్చు. భారత రాజ్యాంగాన్ని అయితే చాలా సార్లు సవరించడం జరిగింది, కానీ భారత రాజ్యాంగానికి ముందుగా ఉండే ప్రవేశికను అయితే ఇప్పటి వరకు కేవలం ఒకసారి మాత్రమే సవరించడం జరిగింది. ఆ రాజ్యాంగ సవరణ చేసి అంటే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976 సంవత్సరంలోనే 42వ రాజ్యాంగ సవరణ చేసి ప్రవేశికలోనే సామ్యవాద, లౌకిక, సమగ్రత అంటే సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ అనే ఈ 3 పదాలను అయితే చేర్చడం జరిగింది. దీంతో మన భారత ప్రభుత్వ స్వరూపం అనేది సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యముగా అయితే మారడం అయితే జరిగింది. మనకి 1976 వరకు కూడా మన భారతదేశంలో ప్రవేశికలో సామ్యవాద, లౌకిక, సమగ్రత అనే పదాలు లేవు. కానీ 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ద్వారా సామ్యవాద, లౌకిక, సమగ్రత అనే పదాలు ప్రవేశికలో చేర్చడం అయితే జరిగింది. ఇక రెండవది రాజ్యాంగ పరిషత్ భారత రాజ్యాంగంను 1949 నవంబర్ 26న ఆమోదించడం జరిగింది. భారత రాజ్యాంగం 1950 జనవరి 26న అమల్లోకి వచ్చింది. ఇక్కడ మనకి భారత రాజ్యాంగం ఆమోదించిన రోజు నుండి అమల్లోకి రావచ్చు, కానీ మనకి 1950 జనవరి 26వ తేదీ వరకు అమల్లోకి రాలేదు. 1950 జనవరి 26వ తేదీ నుండి అమల్లోకి వచ్చింది. దానికి గల కారణం ఏంటంటే 1929లో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన లాహోర్ లో ఒక ఐఎన్సీ సమావేశం అనేది జరిగింది. ఈ ఐఎన్సీ సమావేశంలో నెహ్రూ అయితే ఏం చేశారంటే మనకి 1930 జనవరి 26వ తేదీ నుండి పూర్ణ స్వరాజ్ కొరకు పిలుపునివ్వడం అయితే జరిగింది. అంటే ఈ జనవరి 26వ తేదీని ప్రతి సంవత్సరం కూడా పూర్ణ స్వరాజ్ దినంగా అంటే స్వతంత్ర దినోత్సవంగా జరుపుకోవాలి, పూర్ణ స్వరాజ్ దినంగా జరుపుకోవాలని అయితే పిలుపునివ్వడం జరిగింది. దాంతో ప్రతి సంవత్సరం మనకి జనవరి 26వ తేదీని పూర్ణ స్వరాజ్య దినంగా జరుపుకోవడం జరుగుతుంది. మొట్టమొదటి స్వతంత్ర దినోత్సవం ఏ రోజున జరుపుకున్నారని అడగొచ్చు. 1930 జనవరి 26వ తేదీన జరుపుకున్నారు. మనకి జనవరి 26వ తేదీని పూర్ణ స్వరాజ్య దినోత్సవంగా జరుపుకుంటూ వస్తున్నాం కాబట్టి మనకి నవంబర్ 26వ తేదీన రాజ్యాంగం అనేది అమలు కాకుండా 1950 జనవరి 26 నుండి రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చింది. ఈ రెండు కూడా మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి రాజ్యాంగ సవరణ చేసే అధికారం పార్లమెంట్ కి ఉంది, కానీ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం పార్లమెంట్ కు లేదని సుప్రీంకోర్టు అనేది ఏ కేసులో తీర్పు ఇచ్చిందంటే కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసులో తీర్పునైతే ఇవ్వడం జరిగింది. ఈ కేసులో తీర్పునిచ్చి ఇప్పటికీ మనకి 2023 నాటికి 50 సంవత్సరాలు అయితే పూర్తి అవ్వడం జరిగింది. దాంతో పాటు ఈ కేశవానంద భారతి కేసుకు సంబంధించి ఈ తీర్పును 10 భారతీయ భాషల్లోకి అయితే అనువదించడం అయితే జరిగింది. దీంతో ఇప్పుడు ఈ కేశవానంద భారతి కేసు అనేది న్యూస్ లో ఉంది కాబట్టి ఈ కేసుకు సంబంధించి గుర్తుపెట్టుకోండి, ఇయర్ అనేది గుర్తుపెట్టుకోండి. కేశవానంద భారతి కేసు అనేది 1973 ఏప్రిల్ 24న అయితే ఇవ్వడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి 10 భారతీయ భాషల్లో దీన్ని అనువదించడం జరిగింది. దాంతో పాటు ఈ కేసు ఏం తెలియజేస్తుందంటే రాజ్యాంగ సవరణ చేసే అధికారం పార్లమెంట్ కు ఉంది, కానీ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే అధికారం పార్లమెంట్ కు లేదనైతే ఈ కేసులో కేశవానంద భారతి కేసులో తీర్పునైతే ఇవ్వడం జరిగింది. మనకి ఇంపార్టెంట్ 100 ఆర్టికల్స్ చెప్పడం జరుగుతుందని చెప్పాను కదా. ఇక్కడ 1వ ఆర్టికల్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్. 1వ ఆర్టికల్ అనేది మనకి న్యూస్ లో ఉండడం జరిగింది. ఎందుకంటే మీకు 2023లో మీరు న్యూస్ ని ఫాలో అయితే కనుక మన భారతదేశాన్ని ఇండియా ఉన్నదాన్ని మనం భారత్గా పిలవాలి అని అప్పుడైతే రాజ్యాంగ మనకి న్యూస్ లో ఉండడం అయితే జరిగింది. ఇక్కడ ఆర్టికల్ 1 అనేది ఏం తెలియజేస్తుందంటే భారతదేశం అంటే మన దేశానికి సంబంధించిన మన దేశం యొక్క పేరు, మన దేశం యొక్క మన భారతదేశం యొక్క ప్రభుత్వం గురించి అయితే తెలియజేస్తుంది ఆర్టికల్ 1 అనేది. ఆర్టికల్ 1 ఇండియా అనగా భారత్ అలాగే రాష్ట్రాల యూనియన్ గా ఉండవలనని తెలియజేస్తుంది. ఆర్టికల్ 1 ఏమని తెలియజేస్తుంది అంటే ఇండియా అంటే భారత్ అని, అలాగే రాష్ట్రాల యూనియన్ అనేది ఆర్టికల్ 1 అని అయితే తెలియజేస్తుంది. ఆర్టికల్ 1 గురించి మనకి ఎగ్జామ్ లో అడగొచ్చు.
భారత సమైక్యను విచ్ఛిన్నం కాగల అవిచ్ఛిన్న యూనియన్ అని ఆర్టికల్ 1 అనేది తెలియజేస్తుంది. ఆర్టికల్ 1 అనేది దేశం పేరు, అలాగే భారతదేశం యొక్క రాజ్య వ్యవస్థ, ప్రభుత్వ వ్యవస్థ గురించి అయితే తెలియజేస్తుంది. మనకి 2019 భారత పౌరసత్వ చట్టం కూడా మోస్ట్ ఇంపార్టెంట్. దీనికి సంబంధించి మరో వారంలో భారత పౌరసత్వ చట్టం అనేది దేశవ్యాప్తంగా అమలు చేస్తామనేసి మనకి ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. దాంతో ఈ భారత పౌరసత్వ చట్టం 2019 అనేది మనకి న్యూస్ లో ఉండడం జరిగింది. దీని గురించి కూడా అడిగే అవకాశం ఉంది. గత ఎగ్జామ్ లో ఎక్కువగా వీటి గురించి అడగడం జరిగింది. మనకి ఈ ఎగ్జామ్ లో కూడా అడిగే అవకాశం ఉంది. పౌరసత్వ సవరణ బిల్లు 2019 అనేది డిసెంబర్ 9న లోక్సభ, 11వ తేదీన రాజ్యసభ, 12న రాష్ట్రపతి ఆమోదించడం అయితే జరిగింది. దాంతో భారత పౌరసత్వ చట్టం అనేది చట్టంగా మారింది. ఈ భారత పౌరసత్వ చట్టం అనేది మన దేశంలోని అంటే ఇతర దేశాల నుంచి మన దేశంలోకి వచ్చి స్థిరపడిన వారికి పౌరసత్వం అనేది, భారత పౌరసత్వం అనేది కల్పించడం కోసమే ఈ భారత పౌరసత్వ చట్టం అనేది చేయడం జరిగింది. భారత పౌరసత్వ చట్టం 2019 ఎవరికి పౌరసత్వాన్ని ఇస్తుందంటే, మనకి భారతదేశానికి సరిహద్దు దేశాలైన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ ఈ 3 దేశాల నుండి ఎవరైతే హిందువులు, సిక్కులు, క్రిస్టియన్లు, బౌద్ధులు, జైనులు, పార్సీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మన దేశానికి వచ్చి స్థిరపడి ఉంటే, అంటే 2014 డిసెంబర్ 31లోగా మన దేశానికి వచ్చి శరణార్థులుగా ఉండి స్థిరపడి ఉంటే వాళ్ళకి భారత పౌరసత్వం అనేది లభిస్తుంది అని అయితే ఈ భారత పౌరసత్వ చట్టం 2019 అనేది తెలియజేస్తుంది. మనకి ఎగ్జామ్ లో భారత పౌరసత్వ చట్టం 2019 అనేది ఎవరికి పౌరసత్వం కల్పిస్తుందని అడగొచ్చు. హిందువులకి, సిక్కులు, క్రిస్టియన్లు, బౌద్ధులు, జైనులు, పార్సీలకు అయితే కల్పిస్తుంది. ఏ దేశం నుండి వచ్చిన వారికి ఈ పౌరసత్వం కల్పిస్తుందని అడగొచ్చు. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుండి వచ్చిన శరణార్థులకు అయితే పౌరసత్వం కల్పిస్తుంది. అలాగే ఏ సంవత్సరం లోపు నుండి వచ్చిన వారికి ఈ పౌరసత్వం కల్పిస్తుందని అడగొచ్చు. 2014 డిసెంబర్ 31 లోపు వచ్చిన వారికి పౌరసత్వం అయితే కల్పిస్తుంది. ఆర్టికల్ 15 అనేది ఇంపార్టెంట్. ఆర్టికల్ 15 ఏం తెలియజేస్తుందంటే, మత, జాతి, కుల, లింగ, పుట్టుక అనే 5 రకాల వివక్షతలు ప్రభుత్వం గాని పౌరులు గాని పాటించకూడదు. అది ఏ ప్లేస్ లో అయినా ఎక్కడైనా కూడా ఈ 5 రకాల వివక్షతలు అనేవి ప్రభుత్వం పాటించకూడదు, అలాగే పౌరులు కూడా పాటించకూడదు. ఈ 5 రకాల వివక్షతలు పాటించకూడదని ఆర్టికల్ 15 తెలియజేస్తుంది. ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 3 అనేది ఏం తెలియజేస్తుందంటే, మహిళలకు, బాలలకు ప్రత్యేక మినహాయింపులు అలాగే సౌకర్యాలు ప్రభుత్వం కల్పించవచ్చు అని అయితే మనకి ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 3 అనేది తెలియజేస్తుంది. మీకు ఈ ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 3కి ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణగా చెప్పుకుంటే, ఇప్పటికి మన స్కూళ్ళలో మనం బస్సులో ప్రయాణించేటప్పుడు ప్రత్యేకంగా వాళ్ళకి సీట్లు కేటాయించడం కానీ, అలాగే ఆఫీసెస్ లో వాళ్ళకి సీట్లు కేటాయించడం కానీ, మనకి పురుషులతో పాటు సమానంగా స్త్రీలకు కూడా సమాన వేతనం కల్పించడం కానీ, ఉద్యోగాల్లో రిజర్వేషన్ కానీ, ఇటువంటివన్నీ కూడా ఏ విధంగా స్త్రీలకు మహిళలకు రిజర్వేషన్ కల్పించడం జరుగుతుందంటే ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 3 ద్వారా కల్పించడం జరుగుతుంది. అలాగే బాలలకు కూడా ప్రత్యేక మినహాయింపులు, సౌకర్యాలు ఏ ఆర్టికల్ ద్వారా కల్పించడం జరుగుతుందంటే ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 3 ద్వారా కల్పించడం జరుగుతుంది. అంటే ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 3 అనేది మహిళలకు, బాలలకు ప్రత్యేక మినహాయింపులు, సౌకర్యాలు కల్పించవచ్చు అనేది తెలియజేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. అలాగే ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 5 అనేది కూడా ఇంపార్టెంట్. మైనార్టీ విద్యా సంస్థలను మినహాయించి ఎయిడెడ్ విద్యా సంస్థల్లో సహా అన్ని విద్యా సంస్థల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారికి ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలి. అంటే మనకి విద్యా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీల వారికి రిజర్వేషన్ కల్పించాలని తెలియజేసే ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 5 అనేది తెలియజేస్తుంది. మనకి ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారని అడగకపోవచ్చు, అది మరీ డెప్త్ గా ఉంటుంది. అది గ్రూప్ 1, గ్రూప్ 2 స్థాయిలో మాత్రం అడుగుతారు. మనకి విద్యా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వారికి ప్రత్యేక సౌకర్యాలు, రిజర్వేషన్లు కల్పించవచ్చని తెలియజేసే ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 5 అనేది తెలియజేస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏదంటే ఎక్కువగా మనకి ఎగ్జామ్ లో అడిగిన ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 6 అయితే ఇంపార్టెంట్. ఆర్థిక బలహీన వర్గాల వారికి విద్యా వ్యవస్థలో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించవచ్చు. ఆ రిజర్వేషన్ అనేవి 10% రిజర్వేషన్ అనేది విద్యా వ్యవస్థలో రిజర్వేషన్ అనేది కల్పిస్తారు. ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 6 అనేది ఏం తెలియజేస్తుందంటే విద్యా సంస్థల్లో ఆర్థిక బలహీన వర్గాలకి 10% రిజర్వేషన్ అనేది కల్పిస్తుంది. ఇది ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 6 ని రాజ్యాంగంలో చేర్చారంటే 2019 103వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చడం అయితే జరిగింది. మనకి గతంలో 103వ రాజ్యాంగ సవరణ చట్టం 2019 ద్వారా ప్రాథమిక హక్కుల్లో చేర్చిన ఆర్టికల్స్ ఏవని అడిగారు. ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 6 ఒకటి చేర్చారు. అలాగే ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 6 అనేది చేర్చడం అయితే జరిగింది. మనకి ఇక్కడ ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 6 అనేది విద్యా సంస్థల్లో రిజర్వేషన్ కు సంబంధించి తెలియజేస్తుంది.
ఆర్టికల్ 16 చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగాల నియామకంలో పౌరులందరికీ సమాన అవకాశం కల్పించాలి. దాంతోపాటు ఉద్యోగ నియామకాలు చేసేటప్పుడు జాతి, మత, కుల, లింగ, పుట్టుక, వారసత్వ మరియు స్థిర నివాస ప్రాతిపదికలపై వివక్ష చూపకూడదని ఆర్టికల్ 16 అనేది తెలియజేస్తుంది. ఈ ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 4A అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాలలో మరియు ప్రమోషన్ లో షెడ్యూల్ కులాల తెగలకు ప్రత్యేక రిజర్వేషన్ అనేది కల్పించడం జరుగుతుంది. అంటే మనకి ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది, ఎస్ఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. ఈ నోటిఫికేషన్స్ లో మనకి కేటగిరీ వైజ్ గా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ ఇలా కేటగిరీ వైజ్ గా పోస్టులు అయితే ఇవ్వడం జరుగుతుంది. వాటితో పాటు మనకి పోస్టులో జాబ్ తీసుకోవడం జరుగుతుంది. తీసుకున్న తర్వాత మనకి కేవలం బీసీ, ఓసీ వర్గాలకి మినహాయించి ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రమోషన్స్, అంటే మనం ఎస్ఎస్సి జీడీలో 10th పైన వెళ్తాం, కానీ పై స్థాయి వరకు ప్రమోషన్స్ అనేవి ఏ విధంగా మనకి అంటే ఓబీసీ కేటగిరీ వాళ్ళకి లేదా ఓసీ కేటగిరీ వాళ్ళకి ప్రమోషన్స్ లో చాలా లేట్ గా వస్తాయి. కానీ ఎస్సీ, ఎస్టీ వర్గాల వాళ్ళకి రిజర్వేషన్ ద్వారా త్వరగా వాళ్ళకి హై ప్రమోషన్ అనేది రావడం జరుగుతుంది. ఉన్నతాధికారులుగా త్వరగా ఉండడం జరుగుతుంది. అది ఏ ఆర్టికల్ ద్వారా జరుగుతుందంటే ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 4A ద్వారా మన ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి కూడా ఉద్యోగాలతో పాటు ప్రమోషన్ లో కూడా వాళ్ళకి రిజర్వేషన్ అనేది కల్పించడం జరిగింది. మన ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి రిజర్వేషన్ కల్పించడం జరిగింది. కాబట్టి వాళ్ళకి త్వరగా ప్రమోషన్స్ లో వేగంగా, అంటే 10th అర్హతతో ఉద్యోగాల్లోకి వెళ్ళినా కూడా అతి కొద్ది సంవత్సరాల్లోనే హై క్యాడర్ ఉద్యోగాల్లోకి అయితే వాళ్ళు ప్రమోషన్ అయితే అవ్వడం జరుగుతుంది. దాంతో పాటు ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 4B అనేది ఏం తెలియజేస్తుందంటే షెడ్యూల్ కులాలు, తెగలు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకి రిజర్వేషన్ విషయంలో క్యారీ ఫార్వర్డ్ అవకాశాన్ని కూడా కల్పించడం జరుగుతుంది. క్యారీ ఫార్వర్డ్ అవకాశం అంటే ఈ సంవత్సరం మనకి 2023 నోటిఫికేషన్ లో ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి తీసిన పోస్టులు ఏవైతే ఉంటాయో అవి ఫిలప్ కానప్పుడు ఎన్ని పోస్టులు అయితే మిగులుతాయో ఆ పోస్టులని మళ్ళీ 2024లో తీసే నోటిఫికేషన్ లో కూడా కలిపి ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి పోస్టులను అయితే కేటాయించడం జరుగుతుంది. దాన్నే క్యారీ ఫార్వర్డ్ అని పిలుస్తారు. కేవలం అది ఎస్సీ, ఎస్టీ వర్గాల వరకు మాత్రమే ఉంటుంది. ఓసీ, బీసీ కేటగిరీలో క్యారీ ఫార్వర్డ్ అనేది ఉండదు. మీరు గమనించే ఉంటారు, చాలా సమయాల్లో క్యారీ ఫార్వర్డ్ పోస్టులనే తీశారు అని మీరు వినే ఉంటారు. క్యారీ ఫార్వర్డ్ అంటే షెడ్యూల్ కులాల తెగలకి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ సంవత్సరంలో మిగిలిన పోస్టులు ఆ నెక్స్ట్ సంవత్సరంలో కలిపి కొత్తగా నోటిఫికేషన్ అయితే వాళ్ళకి రావడం జరుగుతుంది. దాన్ని క్యారీ ఫార్వర్డ్ అని పిలవడం జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి ఉద్యోగాల విషయంలో క్యారీ ఫార్వర్డ్ అవకాశాన్ని కల్పించే ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 4B అనేది తెలియజేస్తుంది. ఇప్పుడే చెప్పాను మీకు ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 6, ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 6 అనేది మోస్ట్ ఇంపార్టెంట్. గతంలో ఎగ్జామ్ లో అడగడం జరిగింది. ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 6 అనేది ప్రభుత్వ ఉద్యోగాలలో ఆర్థిక బలహీన వర్గాల వారికి ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించవచ్చు. ఆర్టికల్ 15 సబ్ క్లాస్ 6 అనేది విద్యా సంస్థల్లో ఆర్థిక బలహీన వర్గాల వారికి 10% రిజర్వేషన్ కల్పిస్తే, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆర్థిక బలహీన వర్గాల వారికి 10% రిజర్వేషన్ కల్పించే ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 16 సబ్ క్లాస్ 6 అనేది తెలియజేస్తుంది. దీనిని కూడా 103వ రాజ్యాంగ సవరణ చట్టం 2019 ద్వారా అయితే చేర్చడం జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ మన ఈ ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కి సంబంధించిన మోడల్ టెస్ట్లను అయితే మన ఈ ఛానల్ లో అందించడం జరిగింది. ప్లేలిస్ట్ లోకి వెళ్ళి ప్రతి ఒక్క మోడల్ టెస్ట్ ను కూడా చూడండి. ఇంకా మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. లైక్ చేయడంతో పాటు ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా హాయ్ అని, లేదంటే ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ లో తెలియజేయండి. మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్. ఆర్టికల్ 17 అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అంటరానితన నిషేధం లేదా అస్పృశ్యతను నిషేధించిన ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 17 అనేది తెలియజేస్తుంది. ఈ అంటరానితన నిషేధం పైన చేసిన చట్టాల గురించి చూసుకుంటే ఈ చట్టాల పైన మనకి ఎగ్జామ్ లో అడిగే అవకాశం ఉంటుంది. గతంలో అడిగారు. అంటరానితన నిషేధ చట్టం అనేది 1955 సంవత్సరంలో చేశారు. దానిని సవరించి 1976లో పౌర హక్కుల పరిరక్షణ చట్టం చేశారు. దానిని కూడా సవరించి 1989లో ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం చేశారు. దానిని కూడా 2018 సంవత్సరంలో సవరించి ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక సవరణ చట్టం అయితే చేయడం జరిగింది. ఈ 2018 ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక సవరణ చట్టం అప్పట్లో కొంచెం దీనిపైన చాలా ఇష్యూ జరిగింది. అప్పుడు న్యూస్ లో ఉంది. ఇక్కడ అంటరానితన నిషేధం గురించి తెలియజేసే ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 17 అనేది అంటరానితన నిషేధం గురించి తెలియజేస్తుంది. అంటరానితన నిషేధ చట్టం 1955 అనేది, అలాగే పౌర హక్కుల పరిరక్షణ చట్టం 1976 కూడా గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 19
సబ్ క్లాస్ ఏ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. వాక్ స్వాతంత్ర్యము, భావ వ్యక్తీకరణ మరియు అభిప్రాయ ప్రకటన గురించి తెలియజేసే ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 19 సబ్ క్లాస్ ఏ అనేది తెలియజేస్తుంది. అలాగే పత్రికా స్వేచ్ఛ అనేది దేనిలో అంతర్భాగంగా అని కూడా అడగొచ్చు. ఆర్టికల్ 19(1)(a) అనేది పత్రికా స్వేచ్ఛ గురించి తెలియజేస్తుంది. ఏ ఆర్టికల్ అంతర్భాగం అని అడిగితే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అంతర్భాగం అనేసి మనకి ఆర్టికల్ ఇవ్వచ్చు, లేదంటే వాక్ స్వతంత్రంలోని భాగమా లేదంటే భావ వ్యక్తీకరణలో భాగమా అని అడగొచ్చు. మనకి పత్రికా స్వేచ్ఛ లేదా వాణిజ్య ప్రకటన స్వేచ్ఛ, మౌనాన్ని పాటించే స్వేచ్ఛ, నిరసనను వ్యక్తం చేసే స్వేచ్ఛ, ప్రసారాల స్వేచ్ఛ, బంధుకు వ్యతిరేకమైన స్వేచ్ఛ, సమాచారాన్ని పొందే స్వేచ్ఛ, రహస్యాలను కాపాడుకునే స్వేచ్ఛ, ఇటువంటి ప్రతి ఒక్క స్వేచ్ఛ కూడా మనకి వాక్ స్వతంత్రము, భావ వ్యక్తీకరణ, అభిప్రాయ ప్రకటనలోని భాగంగా ఉంటుంది. అంటే ఆర్టికల్ 19(1)(a)లోని భాగంగానే ఉంటుంది. ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 1 అనేది ఏం తెలియజేస్తుందంటే చట్టరీత్యా నేరం చేయని ఏ వ్యక్తిని కూడా శిక్షించరాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కి మీరు చట్టరీత్యా నేరం చేయకుండా మిమ్మల్ని శిక్షించరాదు అని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది అంటే ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 1 అనేది తెలియజేస్తుంది. అలాగే ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 2 అనేది ఏ వ్యక్తిని ఒకే నేరానికి ఒకసారి కంటే ఎక్కువ సార్లు విచారించి శిక్షించరాదు. ఫర్ ఎగ్జాంపుల్ కి మీరు ఏదైనా ఒక నేరం చేశారు, ఆ నేరం అనేది చట్టరీత్యా నేరం అయితే శిక్షించాలి తప్ప చట్టరీత్యా నేరం కాకపోతే శిక్షించరాదు అని తెలియజేసే ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 1 తెలియజేస్తుంది. ఒకవేళ మీరు చట్టరీత్యా నేరం చేసుంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తే మీరు ఏదైతే నేరం చేశారో ఆ నేరానికి సంబంధించి ఒకసారి విచారించి దానికి ఎంతవరకు అయితే శిక్ష పడుతుందో అంత శిక్షను మాత్రమే విధించాలి. అంతేగాని సాల్వ్ కాని కేసులన్నీ తీసుకొచ్చి మీ పైన నింద మోపి మిమ్మల్ని ఎక్కువ సార్లు విచారించి ఎక్కువ శిక్షలను అయితే వేయకూడదని మనకి ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 2 అనేది తెలియజేస్తుంది. అలాగే ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 3 అనేది ఏం తెలియజేస్తుంది అంటే ఏ వ్యక్తిని తనకు తాను వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని నిర్బంధం చేయరాదని తెలియజేస్తుంది. మీరు సినిమాల్లో ఎక్కువ చూడొచ్చు, ఒకవేళ ఏ వ్యక్తి అయినా నేరం చేయకపోయి ఉంటే ఆ వ్యక్తిని మనకి నేరం చేశామని ఒప్పుకోమని మనకి 3rd డిగ్రీ గట చేస్తూ ఉంటారు, సినిమాలో చూపిస్తుంటారు. ఆ విధంగా మనకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పమని నిర్బంధం చేయకూడదని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది అంటే ఆర్టికల్ 20 సబ్ క్లాస్ 3 అనేది తెలియజేస్తుంది. ముఖ్యంగా మనకు జాతీయ అత్యవసర పరిస్థితి కాలంలో ఆర్టికల్ 20 అనేది రద్దు కాదు. ఆర్టికల్ 21 కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఆర్టికల్ 21 అనేది ఏం తెలియజేస్తుందంటే వ్యక్తి ప్రాణమునకు మరియు వ్యక్తి స్వేచ్ఛకు గల రక్షణ హక్కు ఏదంటే ఆర్టికల్ 21. సింపుల్ గా చెప్పుకోవాలంటే జీవించే హక్కు గురించి తెలియజేసే ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 21. జీవించే హక్కులు మరియు అంతరంగిక స్వేచ్ఛను చట్టం నిర్దేశించిన పద్ధతి ప్రకారం తప్ప మరే విధంగా కూడా హరించడానికి వీలు లేదని తెలియజేసే ఆర్టికల్ 21. ఈ చట్టం నిర్దేశించిన పద్ధతి అనే భావాన్ని ఎక్కడి నుంచి మనం తీసుకున్నామంటే జపాన్ రాజ్యాంగం నుండి తీసుకోవడం జరిగింది. అలాగే ఆర్టికల్ 21లో భాగంగా ఉన్న మరికొన్ని హక్కులు ఏంటంటే ఉచిత న్యాయ సలహా హక్కు అనేది ఏ ఆర్టికల్లో భాగంగా ఉంటుందంటే ఆర్టికల్ 21లో భాగంగా ఉంటుంది. లాకప్ మరణాల వ్యతిరేక హక్కు అనేది కూడా ఆర్టికల్ 21లోనే భాగంగా ఉంటుంది. సహజీవన హక్కు, సహజీవనం అంటే అబ్బాయిని కలిసి ఉండొచ్చు, అబ్బాయి అమ్మాయిని కలిసి ఉండొచ్చు, అంటే పెళ్లి జరగకుండా. సహజీవనం అంటే పెళ్లి జరగకుండా కలిసి ఉండేది. అబ్బాయిని కలిసి ఉండొచ్చు, అబ్బాయి అమ్మాయిని కలిసి ఉండొచ్చు, అమ్మాయినే కలిసి ఉండొచ్చు. ఈ మధ్యన సినిమాలు ఇవి ఎక్కువగా వస్తున్నాయి, అమ్మాయి కలిసి ఉండడం, అబ్బాయి కలిసి ఉండడం అనేది ఎక్కువగా వస్తుంది. దీనిపైన మనకి 2023లో ఎక్కువ కేసెస్ కూడా జరిగాయి, తీర్పులు కూడా సహజీవన హక్కు పైన తీర్పులు కూడా అయితే రావడం జరిగింది. ఈ సహజీవన హక్కు అనేది ఏ హక్కులో భాగంగా ఉంటుందంటే జీవించే హక్కులో ఆర్టికల్ 21లో భాగంగా ఉండడం జరుగుతుంది. అలాగే మనకి ప్రశాంతంగా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా నిద్ర హక్కు అనేది ఉంది, మంచి ఆహారాన్ని పొందే హక్కు ఉంది, అలాగే విదేశాల్లో పర్యటించే హక్కు, సమాచారాన్ని పొందే హక్కు, కాలుష్య రహిత వాతావరణ హక్కు, న్యాయబద్ధమైన కనీస వేతనాన్ని పొందే హక్కు, మంచి నీటిని పొందే హక్కు, ఇవన్నీ కూడా ఆర్టికల్ 21 జీవించే హక్కులో భాగంగా ఉండడం జరుగుతుంది. ఇవి ఏవి ఇచ్చినా కూడా అవనేవి మనకి ఇవి కనబడగానే అంటే ఆహార హక్కు, లేదంటే కాలుష్య రహిత వాతావరణ హక్కు, విదేశాల్లో పర్యటించే హక్కు, ఉచిత న్యాయశాల హక్కు, లాకప్ మరణాల వ్యతిరేక హక్కు, ఇవేవి కనబడినా కూడా అది మనకి జీవించే హక్కులో భాగంగా ఉంటుంది. ఆర్టికల్ 21 అనేది గుర్తుపెట్టుకోండి దీనికి సంబంధించి. ముఖ్య గమనిక, జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించేటప్పుడు ఏ ఆర్టికల్స్ రద్దు కావనేసి మనకి ఎగ్జామ్ లో అడుగుతారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించేటప్పుడు ఆర్టికల్ 20, ఆర్టికల్ 21 అనేవి ఈ రెండు కూడా రద్దు కావు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఆర్టికల్ 21 సబ్ క్లాస్ ఏ అనేది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే నూతన జాతీయ విద్యా విధానాన్ని మనకి రీసెంట్ గా తీసుకురావడం జరిగింది కాబట్టి దీని గురించి మనకి ఎగ్జామ్ లో అడుగుతారు. సారీ.
ఆర్టికల్ 21 సబ్ క్లాస్ ఏ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. గతంలో ఎక్కువగా అడగడం జరిగింది దీని గురించి. ఇది ఏం తెలియజేస్తుందంటే ఈ ఆర్టికల్ 21 సబ్ క్లాస్ ఏ అనేది విద్యా హక్కుని తెలియజేస్తుంది. విద్యా హక్కు గురించి 2002 సంవత్సరంలో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చడం జరిగింది. మనకి ఎగ్జామ్ లో గతంలో అడగడం జరిగింది. విద్యా హక్కుని ప్రాథమిక హక్కుల్లో భాగంగా ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు అంటే 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002లో చేర్చారు. అలాగే 6 నుంచి 14 సంవత్సరాల బాల బాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను ప్రభుత్వం అందించాలని తెలియజేసే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 21A అనేది తెలియజేస్తుంది. మనకి ఎగ్జామ్ లో ఈ విధంగానే అడిగాడు. 6 నుంచి 14 సంవత్సరాల లోపు బాల బాలికలకు ఉచిత ప్రాథమిక నిర్బంధ విద్యను అందించాలని తెలియజేసే ప్రాథమిక హక్కు ఏదంటే ఆర్టికల్ 21 సబ్ క్లాస్ ఏ అనేది తెలియజేస్తుంది. మనకి 2009లో విద్యా హక్కు చట్టాన్ని అయితే చేయడం జరిగింది. ఎగ్జామ్ లో అడగొచ్చు విద్యా హక్కు చట్టం అనేది ఏ సంవత్సరంలో చేశారంటే 2009లో చేశారు. అది ఎప్పటి నుండి అమల్లోకి వచ్చిందని కూడా అడిగారు. విద్యా హక్కు చట్టం అనేది ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది అంటే విద్యా హక్కు చట్టం అనేది 2010 ఏప్రిల్ 1 నుండి అయితే మనకి అమల్లోకి రావడం జరిగింది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. విద్యా హక్కు చట్టం అనేది ఎప్పటి నుండి అమల్లోకి వచ్చిందంటే 2010 ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వచ్చింది. ఆర్టికల్ 21 సబ్ క్లాస్ ఏ అనేది ఏం తెలియజేస్తుందంటే 6 నుండి 14 సంవత్సరాల లోపు బాలబాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలని తెలియజేస్తుంది. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని చేర్చారు, ప్రాథమిక హక్కుల్లో భాగంగా చేర్చారంటే 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 2002 సంవత్సరంలో ప్రాథమిక హక్కుల్లో భాగంగా ఆర్టికల్ 21 అని విద్యా హక్కుగా చేర్చడం జరిగింది. విద్యా హక్కు అనేది మనకి ప్రాథమిక హక్కు, రాజ్యాంగబద్ధమైన హక్కు, చట్టబద్ధమైన హక్కు అడగచ్చు. విద్యా హక్కు అనేది మనకి ప్రాథమిక హక్కు. మై డియర్ ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి గుర్తుపెట్టుకోండి. విద్యా హక్కు అనేది ప్రాథమిక హక్కు. రాజ్యాంగబద్ధమైన హక్కు లేదంటే చట్టబద్ధమైన హక్కు ఈ విధంగా అడుగుతారు, కన్ఫ్యూజ్ చేస్తారు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి. విద్యా హక్కు అనేది రాజ్యాంగబద్ధమైన హక్కుగా ఉండడం వేరు, చట్టబద్ధమైన హక్కుగా ఉండడం వేరు, అలాగే ప్రాథమిక హక్కుగా ఉండడం వేరు. కాబట్టి విద్యా హక్కు అనేది ప్రాథమిక హక్కు. అలాగే ఈ విద్యా హక్కుకు సంబంధించి ఆర్టికల్ 51A లోని 11వ ప్రాథమిక విధిగా ఏమని చేర్చారంటే 6 నుండి 14 సంవత్సరాల లోపు బాల బాలికలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రాథమిక విద్యను అందించడం అనేది తల్లిదండ్రుల బాధ్యత అనైతే 11వ ప్రాథమిక విధిగా చేర్చడం జరిగింది. ఇక్కడ రెండు గుర్తుపెట్టుకోండి. 6 నుండి 14 సంవత్సరాల లోపు బాలబాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలనేది ఎవరి యొక్క బాధ్యత అంటే అది ప్రభుత్వం యొక్క బాధ్యత అనేసి ఆర్టికల్ 21 సబ్ క్లాస్ ఏలో తెలియజేస్తే, ప్రాథమిక విధుల్లో భాగంగా ఆర్టికల్ 51A లోన 11వ ప్రాథమిక విధిగా 6 నుంచి 14 సంవత్సరాల లోపు బాలబాలికలు ఎవరైతే ఉంటారో వాళ్ళని చదివించాల్సిన బాధ్యత తల్లిదండ్రులది అని తెలియజేసే ఆర్టికల్ తెలియజేసే ప్రాథమిక విధి 11వ ప్రాథమిక విధి తెలియజేసే ఆర్టికల్ 51 సబ్ క్లాస్ ఏ అనేది తెలియజేస్తుంది. ఆర్టికల్ 22 అక్రమ అరెస్టు మరియు నిర్బంధం నుండి రక్షణ పొందే హక్కు. మీకు ఎప్పుడైనా సరే అక్రమంగా అరెస్ట్ చేసినా లేదా నిర్బంధించినా మీకు రక్షణ పొందాలి అని మీరు అనుకుంటే ఖచ్చితంగా మీకు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 22 అనేది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనకి ఆర్టికల్ 22 సబ్ క్లాస్ 1 ఏం తెలియజేస్తుందంటే ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తే కారణం తెలియజేయాలి, నిందితులను న్యాయ సంరక్షణ పొందుటకు న్యాయవాది సౌకర్యాన్ని కల్పించాలి. అంటే ఇప్పుడు మిమ్మల్ని ఒక పోలీస్ వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని అడిగారు అనుకోండి, మీరు సినిమాలో చూస్తుండొచ్చు. అరెస్ట్ చేయడానికి వచ్చేటప్పుడు ఏమని అడుగుతారు, అరెస్ట్ చేయడానికి కారణం ఏంటో చెప్పండి అనుకుని అడుగుతారు. కొన్నిసార్లు కారణం చెప్పకుండా వాళ్ళని తీసుకెళ్లిపోతుంటారు, స్టేషన్ కి తీసుకెళ్లిపోతుంటారు. అలాగే మిమ్మల్ని ఎవరైనా వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామంటే మీరు కారణం అనేది అడగండి. కారణం తెలియజేయాల్సిన బాధ్యత పోలీసులది. ఎందుకంటే ఆర్టికల్ 22(1) ప్రకారము మనకి ఎవరైనా మనల్ని అరెస్ట్ చేస్తే మనకి అరెస్ట్ చేయడానికి గల కారణం తెలియజేయాలి. ఒకవేళ కారణం తెలియజేసి మనల్ని అరెస్ట్ చేస్తే మనకి ఎవరైనా న్యాయవాది తెలియకపోయి ఉంటే ఖచ్చితంగా న్యాయవాది సౌకర్యాన్ని కూడా మనకి కల్పించాలి. మీకు ఇది అర్థమైంది అనుకుంటే ఆర్టికల్ 22 సబ్ క్లాస్ 1 అనేది. అలాగే ఆర్టికల్ 22 సబ్ క్లాస్ 2 ఏం తెలియజేస్తుందంటే మనల్ని అరెస్ట్ చేశారు, కారణం తెలియజేశారు, అరెస్ట్ చేయడంతో పాటు న్యాయవాది సౌకర్యాన్ని కూడా కల్పించారు. కొన్ని సందర్భాల్లో కల్పించలేదు అనుకుందాం. కల్పించకపోయినప్పుడు మనల్ని అరెస్ట్ చేసి 24 గంటల్లోపు ఏం చేయాలంటే సమీప న్యాయస్థానం ముందు లేదా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. అంటే మనల్ని ఎందుకు అరెస్ట్ చేశారు, మనం ఏం తప్పు చేశాము ఏంటి అనేది, మనల్ని జైల్లో ఉంచాలా లేదా విడిచిపెట్టాలా అనే దాని గురించి ఆ న్యాయవాది ముందు హాజరుపరచాలి.
అలా హాజరుపరచాలని తెలియజేసే ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 22 సబ్ క్లాస్ 2 అనేది తెలియజేస్తుంది. ఒకవేళ 24 గంటల లోపు హాజరుపరచలేదని అనుకుందాం. హాజరుపరచకపోయినప్పుడు మనకు సమీప బంధువులు ఎవరైనా ఉంటే మీరేం చెప్పుకోవాలంటే మనల్ని 24 గంటల లోపు అరెస్ట్ చేసి సమీప న్యాయస్థానంలో హాజరుపరచకపోయింటే మీరు వెళ్ళి కోర్టు నుండి హెబియస్ కార్పస్ ని తెచ్చుకుంటే ఏం చేస్తారంటే మనల్ని 24 గంటల లోపు కోర్టు ముందు అయితే హాజరుపరుస్తారు. హెబియస్ కార్పస్ అనేది ఏం తెలియజేస్తుంది, ఎవరైనా వ్యక్తిని 24 గంటల లోపు కోర్టు ముందు హాజరుపరచకపోయింటే ఆ వ్యక్తిని 24 గంటల లోపు కోర్టులోనే హాజరుపరచాలని తెలియజేసేది హెబియస్ కార్పస్. అలాగే 24 గంటల లోపు ఎవరినైతే అరెస్ట్ చేస్తారో ఆ వ్యక్తిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి 24 గంటల లోపు అని తెలియజేసే ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 22 సబ్ క్లాస్ 2 అనేది తెలియజేస్తుంది. మీకు ఇది అర్థమైంది అనుకుంటా. మిమ్మల్ని అరెస్ట్ చేసేటప్పుడు కారణం తెలియజేయాలి, అలాగే మీకు న్యాయవాది సౌకర్యాన్ని కల్పించాలని తెలియజేసే ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 22 సబ్ క్లాస్ 1 అనేది తెలియజేస్తుంది. అలాగే మిమ్మల్ని అరెస్ట్ చేసి 24 గంటల లోపు న్యాయస్థానం ముందు హాజరుపరచాలని తెలియజేసే ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 22 సబ్ క్లాస్ 2. మిమ్మల్ని అంటే మిమ్మల్ని, నన్ను, అందరిని, ఎవరినైనా సరే తప్పు అనుకోవద్దు. ఆర్టికల్ 23 స్త్రీలు బాలికల అమ్మకము, వారిని నిర్బంధంగా అవమానకరమైన పనులను ప్రోత్సహించుట, వెట్టి చాకిరి, వ్యభిచారం, జోగిని లేదా దేవదాసి లేదా మాతంగి లాంటి పద్ధతులను ఆర్టికల్ 23 ద్వారా నిషేధించడం జరిగింది. వెట్టి చాకిరి నిషేధం గురించి తెలియజేసే ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 23. వ్యభిచార నిషేధం గురించి తెలియజేసే ఆర్టికల్ ఏదని అడగచ్చు, ఆర్టికల్ 23. అక్రమ రవాణా అమ్మకము, స్త్రీలు బాలికలను అక్రమ రవాణా అమ్మకము గురించి తెలియజేసే ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 23 అనేది తెలియజేస్తుంది. దీనిపైన చేసిన చట్టాలు ఏంటంటే స్త్రీ మరియు బాలికల అక్రమ వ్యాపార నిషేధ చట్టము 1956 సంవత్సరంలో చేయడం జరిగింది. వెట్టి చాకరీ నిషేధ చట్టం అనేది 1976 సంవత్సరంలో చేయడం జరిగింది. ఆర్టికల్ 24 అనేది బాల కార్మిక వ్యవస్థ రద్దు గురించి అయితే తెలియజేస్తుంది. బాల కార్మిక వ్యవస్థ రద్దు గురించి ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది అని అడగచ్చు, ఆర్టికల్ 24 తెలియజేస్తుంది. బాల కార్మికులు అంటే 14 సంవత్సరాల లోపు వయసు ఉన్న బాలలను ప్రమాదకర మరియు ఇతర పనుల్లో వినియోగించరాదు. 14 సంవత్సరాల లోపు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఆర్టికల్ 24 ప్రకారము ప్రమాదకరమైన మరియు ఇతర పనుల్లో ఏ పనుల్లో కూడా వాళ్ళని వినియోగించకూడదు. బాల కార్మిక నిషేధ చట్టం అనేది 1986లో చేయడం జరిగింది. బాల కార్మిక హక్కుల చట్టం అనేది 2005 సంవత్సరంలో చేయడం జరిగింది. ఆర్టికల్ 29 సబ్ క్లాస్ 1 ఏం తెలియజేస్తుందంటే అల్పసంఖ్యాక వర్గాల వారు. అల్పసంఖ్యాక వర్గాల వారు అనుకుంటే మీరు నిమ్న జాతులు అనుకోవచ్చు, ఎస్సీ ఎస్టీ వారు అనుకోవచ్చు. కాదు, అల్పసంఖ్యాక వర్గాల వారు అంటే ఆయా ప్రాంతం బట్టి ఉంటుంది. భాషాపరంగా అల్పసంఖ్యాక వర్గాలు ఉంటారు, అంటే మైనారిటీస్ అంటారు. భాషాపరమైన మైనారిటీ అల్పసంఖ్యాక వర్గాలను మైనారిటీ వర్గాలను ఒకటే. భాషాపరంగా మైనారిటీ ఉండొచ్చు, అలాగే మతపరంగా మైనారిటీలు ఉంటారు. ఇక్కడ ఆయా రాష్ట్రంలోనే ఆయా ప్రాంతం బట్టి మనకి ఈ అల్పసంఖ్యాక వర్గాలు లేదా మైనారిటీ వర్గాల వారు ఉంటారు. ఆర్టికల్ 29 సబ్ క్లాస్ 1 ఏం తెలియజేస్తుందంటే మైనారిటీ లేదా అల్పసంఖ్యాక వర్గాల వారి యొక్క ప్రత్యేక భాషని, లిపిని, సంస్కృతిని సంరక్షించుకునే స్వేచ్ఛ కలదు అని ఆర్టికల్ 29 సబ్ క్లాస్ 1 అనేది తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా మనకి గిరిజన తెగలు ఉంటే వాళ్ళ యొక్క భాషని, వాళ్ళ యొక్క లిపిని, వాళ్ళ యొక్క సంస్కృతిని సంరక్షించుకునే స్వేచ్ఛ ఏ ఆర్టికల్ ప్రకారం కలదంటే ఆర్టికల్ 29 సబ్ క్లాస్ 1 ప్రకారం అయితే కలదు. అలాగే వాళ్ళు వారి యొక్క భాషని, లిపిని, సంస్కృతిని కాపాడుకోవడం కోసము వాళ్ళు ప్రత్యేకంగా విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు అని ఆర్టికల్ 30 తెలియజేస్తుంది. అయితే ఆర్టికల్ 29 సబ్ క్లాస్ 2 ఏం తెలియజేస్తుందంటే ప్రభుత్వం నిర్వహిస్తున్న లేదా ప్రభుత్వ ఆర్థిక సహాయం పొందుతున్న సంస్థల్లో వాళ్ళకి అంటే ఎవరైతే అల్పసంఖ్యాక వర్గాలు ఉంటారో ఆ అల్పసంఖ్యాక వర్గాల వారికి మతం పరంగా, జాతి పరంగా, కుల పరంగా, భాషా ప్రాతిపదిక పైన వివక్ష చూపించకూడదని ఆర్టికల్ 29 సబ్ క్లాస్ 2 అనేది తెలియజేస్తుంది. ఆర్టికల్ 30 ఏం తెలియజేస్తుందంటే మైనారిటీ వర్గాల వారు అంటే ఇప్పుడు మీకు చెప్పాను ఆర్టికల్ 29 ఏం తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు తీసుకుంటే ఏదైనా ఒక గిరిజన తెగ తీసుకుంటే వారి యొక్క భాషని లేదా వారి యొక్క లిపిని, వారి యొక్క సంస్కృతిని సంరక్షించుకునే స్వేచ్ఛ ఆర్టికల్ 29 ప్రకారం కలదు. ఆర్టికల్ 30 ప్రకారము ఆ భాషని, లిపిని, ఆ సంస్కృతిని సంరక్షించుకోవడం కోసము వాళ్ళు ప్రత్యేకంగా విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు. విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకుని నిర్వహించుకునే స్వేచ్ఛ ఆర్టికల్ 30 ప్రకారం కలదు. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటా. ఆర్టికల్ 30 సబ్ క్లాస్ 1 ఏం తెలియజేస్తుందంటే వాళ్ళు విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తారు. అంటే మైనారిటీ వర్గాలు నిర్వహిస్తున్న విద్యా సంస్థలను ప్రభుత్వం అనేది స్వాధీనం చేసుకునేటప్పుడు వారికి ప్రత్యేక నష్టపరిహారాన్ని చెల్లించాలని ఆర్టికల్ 30 సబ్ క్లాస్ 1A అనేది తెలియజేస్తుంది. ఆర్టికల్ 31 అనేది ఆర్టికల్ 31 అలాగే ఆర్టికల్ 19(1) సబ్ క్లాస్ F అనేది ఏం తెలియజేస్తుంది. ఈ రెండు ఆర్టికల్స్ అనేవి ఆస్తి హక్కు గురించి అయితే తెలియజేస్తుంది. ఇప్పుడు ఆస్తి హక్కు అనేది ప్రాథమిక హక్కు అని అడగొచ్చు. మనకి ఆస్తి హక్కు అనేది ఏ హక్కు అని అడగొచ్చు. ఆస్తి హక్కు ప్రాథమిక హక్కు, రాజ్యాంగబద్ధ హక్కు, చట్టబద్ధమైన హక్కు అని ఈ విధంగా అడగొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఆస్తి హక్కు అనేది ప్రాథమిక హక్కు కాదు. మీకు విద్యా హక్కు అనేది ప్రాథమిక హక్కు, అది చట్టబద్ధమైన హక్కు అని కాదు.
కేవలం అది ప్రాథమిక హక్కు కాబట్టి మనకు అమలు జరుగుతుంది, ప్రాథమిక హక్కుగా అమలు జరుగుతుంది భారతదేశంలో. కానీ ఇక్కడ ఆస్తి హక్కు అనేది చట్టబద్ధమైన హక్కు, ప్రాథమిక హక్కు కాదు. ఆర్టికల్ 31 అలాగే ఆర్టికల్ 19(1)(f) అనేది ప్రాథమిక హక్కు కాదు. పదే చెప్తున్నా, గుర్తుపెట్టుకొని కన్ఫ్యూజ్ అవ్వకండి. ప్రాథమిక హక్కు కాదు. ఆస్తి హక్కు అనేది రాజ్యాంగబద్ధమైన అలాగే చట్టబద్ధమైన హక్కు. ఈ తొలగించడం అంటే ప్రాథమిక హక్కుల జాబితా నుండి తీసివేసి దాన్ని ఆర్టికల్ 12వ భాగంలో 300(a)లో రాజ్యాంగపరమైన హక్కుగా చేర్చారు. అంతే తప్ప ఆస్తి హక్కుని తీసివేయడం అనేది జరగలేదు. కేవలము ఆ ప్రాథమిక హక్కుల అనే చాప్టర్ నుంచి తీసుకెళ్లి 12వ భాగంలో 12వ చాప్టర్ లో చేర్చడం అయితే జరిగింది. సారీ. వీడియో మధ్యలో ఏదైనా సౌండ్ పరంగా డిస్టర్బెన్స్ ఉంటే దయచేసి ఏమనుకోవద్దు, ప్లీజ్ సారీ. దయచేసి పూర్తి వీడియోని అయితే చూడండి. మన ఈ ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూడడం ద్వారా మనకి భారత రాజ్యాంగానికి సంబంధించి ఖచ్చితంగా మనకి ప్రతి షిఫ్ట్ లో ఇచ్చే 1 లేదా 2-3 ప్రశ్నలకు అయితే కరెక్ట్ గా సమాధానం అయితే చేయగలుగుతారు. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థితో పాటు ఎవరైనా అభ్యర్థులు మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థి కూడా చూడొచ్చు. ఎందుకంటే భారత రాజ్యాంగానికి సంబంధించి ఆర్టికల్స్ అనేవి ఎప్పుడు చేంజ్ కావు, దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా ఎప్పటికీ చేంజ్ కాదు, ఒకటే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇక్కడ ఆర్టికల్ 31 మరియు ఆర్టికల్ 31 అనేది ఆస్తి హక్కు గురించి తెలియజేస్తుంది. దీనిని 1978 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించి 12వ భాగంలోని 300(a) ఆర్టికల్ అయితే చేర్చడం అయితే జరిగింది. దీంతో మనకి ఆస్తి హక్కు అనేది రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధమైన హక్కుగా ప్రస్తుతం అయితే ఉంది. ఆర్టికల్ 32 అనేది రాజ్యాంగ పరిరక్షణ లేదా పరిహారపు హక్కు గురించి. రాజ్యాంగ పరిరక్షణ హక్కు ఏదంటే ఆర్టికల్ 32, లేదా రాజ్యాంగ పరిహారపు హక్కు ఏది అని అడగొచ్చు. ఆర్టికల్ 32 అనేది తెలియజేస్తుంది. అంటే ప్రాథమిక హక్కులకి ఏదైనా భంగం కలిగితే, లేదంటే రాజ్యాంగంలోని ఏదైనా మనకి రాజ్యాంగ పరంగా ఏదైనా హక్కు భంగం కలిగినప్పుడు ఆర్టికల్ 32 ద్వారా రాజ్యాంగాన్ని పరిరక్షించడం అయితే జరుగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ రాజ్యాంగ పరిరక్షణ హక్కుని ప్రాథమిక హక్కులకు హృదయం లాంటిది అని అయితే పేర్కొనడం జరిగింది. గతంలో ఈ ప్రశ్న అయితే రావడం జరిగింది. ఏ ఆర్టికల్ ని ప్రాథమిక హక్కులకు హృదయం లాంటిది అని పేర్కొనడం జరిగింది, హృదయం లాంటిది అనేసి ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ 32ని మనకి ప్రాథమిక హక్కులకు హృదయం లాంటిది అనేసి పేర్కొంటారు. అలాగే ఎవరు మనకి ఇచ్చేయడం జరిగిందంటే బిఆర్ అంబేద్కర్ గారు అయితే రాజ్యాంగ పరిరక్షణ హక్కును ప్రాథమిక హక్కులకు హృదయం లాంటిది అని అయితే పేర్కొనడం జరిగింది. సుప్రీంకోర్టును ప్రాథమిక హక్కుల రక్షణకర్తగా పేర్కొంటారు. మనకి ఆప్షన్స్ లో ప్రాథమిక హక్కుల రక్షణకర్త ఎవరు అని అడగవచ్చు. సుప్రీంకోర్టు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, పార్లమెంట్ ఈ విధంగా అడగొచ్చు. కాబట్టి ప్రాథమిక హక్కుల రక్షణకర్త అని ఎవరిని పిలుస్తారంటే సుప్రీంకోర్టుని పిలవడం జరుగుతుంది. ప్రాథమిక హక్కులు అమలు చేయడానికి మనకి ఏదైనా ప్రాథమిక హక్కుకి నష్టం జరిగినప్పుడు, మనకి ఏదైనా ఒక ప్రాథమిక హక్కు అనేది అమలు జరగట్లేదు అని అనుకున్నప్పుడు మనము కోర్టుని ఆశ్రయిస్తే మనకి సుప్రీంకోర్టు అయితే ఆర్టికల్ 32 ప్రకారము మనకి మన యొక్క ప్రాథమిక హక్కును అమలు చేయడానికి హెబియస్ కార్పస్, మానమస్, ప్రొహిబిషన్, సెర్షియరీ, కోవరెంట్ అని ఈ 5 రిట్లను అయితే జారీ చేయడం జరుగుతుంది. ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం సుప్రీంకోర్టు ఎన్ని రకాల రిట్లను జారీ చేస్తుందని అడగొచ్చు. 5 రకాల రిట్లను జారీ చేస్తుంది. అవి హెబియస్ కార్పస్, మానమస్, ప్రొహిబిషన్, సెర్షియరీ, కోవరెంట్. ఇక్కడ ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టులో రిట్లు జారీ చేస్తే ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టు అనేది రిట్లు జారీ చేయడం జరుగుతుంది. ఇక్కడ హెబియస్ కార్పస్ అంటే
బందీని హాజరుపరచని. ఇప్పుడే చెప్పాను హెబియస్ కార్పస్ అంటే మనకి ఎవరైనా మనకి అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేసి 2 వారాలు లేదా 2 నెలలు అయిపోతుంది, మనకి కోర్టు ముందు అయితే హాజరుపరచలేదు. మనకు సంబంధించిన బంధువులు లేదా మన ఇంట్లో వాళ్ళు ఏం చేశారు, కోర్టుని ఆశ్రయించడంతో కోర్టు ఏం చేస్తుందంటే హెబియస్ కార్పస్ ని జారీ చేస్తుంది. హెబియస్ కార్పస్ జారీ చేయడంతో మనల్ని 24 గంటల లోపు అయితే న్యాయస్థానం ముందు అయితే హాజరుపరచాలి. ఓకే, మీకు ఇది అర్థమైంది అనుకుంటే హెబియస్ కార్పస్ గురించి. అలాగే మానమస్ అంటే ప్రభుత్వ అధికారుల చేత పని చేయించడం. అంటే ప్రభుత్వ అధికారులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా ప్రభుత్వ అధికారులు సమ్మె చేయడం మొదలుపెట్టి నెల 10-15 రోజులు అవుతుంది. ప్రభుత్వం చేత గాని అలాగే ఇటు ప్రభుత్వ ఉద్యోగులకి అలాగే ప్రభుత్వానికి మధ్యన సఖ్యత కుదరక ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ డిమాండ్లు నెరవేర్చాలని సమ్మె చేస్తున్నారు అనుకోండి. అప్పుడు ప్రభుత్వం అనేది కోర్టును ఆశ్రయిస్తే కోర్టు అనేది ఏం చేస్తుంది, ఆర్టికల్ 32 ప్రకారం మానమస్ అనేది జారీ చేస్తుంది. మానమస్ జారీ చేస్తే అప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాల్సి ఉంటుంది. అంటే ప్రభుత్వ అధికారులు చేత పని చేయించడానికి సంబంధించిన రిట్ ఏదంటే మానమస్. కోవర్ అంటే ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ గా మన జీడీ కానిస్టేబుల్ కి సంబంధించి మనలో ఎవరో ఒక పర్సన్ ఏం చేశారంటే నార్మల్ గా ఏదో ఒక రకంగా ఎగ్జామ్ రాసి డబ్బులు కట్టి ఉద్యోగానికి వచ్చారు అనుకుందాం. ఆ విషయం మీకు తెలిసింది, లేదంటే వాళ్ళు వెరిఫికేషన్ చేసేటప్పుడు తెలిసింది అనుకోండి. వెరిఫికేషన్ చేసేటప్పుడు తెలిసినా మీరు ఎవరైతే డబ్బులు కట్టి వెళ్ళంటారో ఆ పర్సన్ దాన్ని నిరాకరించారు అనుకోండి. కోర్టు ఏం చేస్తుందంటే ఈయన నిజంగా డబ్బులు కట్టి ఉద్యోగాన్ని పొందాడా లేదా అనేది ఎంక్వైరీ చేసి అలా ఉద్యోగాన్ని అంటే ఆ విధంగా ఉద్యోగాన్ని పొంది ఉంటే అలా డబ్బులు కట్టి అంటే ఎగ్జామ్ రాసి మెరిట్ లో అన్ని టెస్టులు పాస్ అవ్వకుండా నార్మల్ గా డబ్బులు కట్టి ఉద్యోగాన్ని పొంది ఉంటే ఆయన పైన ఏం చేస్తారంటే ఆ ఉద్యోగాన్ని తీసేయడంతో పాటు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంటే ప్రజా పదవులు దుర్వినియోగం కాకుండా కాపాడే హక్కు ఏదంటే కాపాడే హెబియస్ కార్పస్ కాపాడే రిట్ ఏదంటే కోవారెంటో రిట్. ఓకే, ఇది కూడా అర్థమైంది అనుకుంటా. అంటే ఒక్కొక్క దాని గురించి వివరించాలంటే ఇంకా చాలా ఉదాహరణలు తీసుకొని వివరించవచ్చు, కానీ వీడియో అనేది చాలా లెంత్ అవడంతో త్వరగా చెప్పడం జరుగుతుంది. మనకి ఆర్టికల్ 51A సబ్ క్లాస్ 1 లోని ఏం తెలియజేస్తుందంటే రాజ్యాంగానికి కట్టుబడి ఉండి రాజ్యాంగం యొక్క ఆదర్శాలను అలాగే రాజ్యాంగం యొక్క సంస్థలను జాతీయ పతాకాన్ని జాతీయ గీతాన్ని గౌరవించాలని అయితే మనకి ఆర్టికల్ 51లోని 1వ ప్రాథమిక విధి అయితే తెలియజేస్తుంది. మొత్తం మనకి 11 ప్రాథమిక విధులు ఉన్నాయి. 1వ ప్రాథమిక విధి ఏం తెలియజేస్తుందంటే మనకి డైరెక్ట్ గా అడగొచ్చు, జాతీయ పతాకాన్ని జాతీయ గీతాన్ని గౌరవించాలని తెలియజేసే ప్రాథమిక విధి ఏదని అడగొచ్చు. 1వ ప్రాథమిక విధి. రీసెంట్ గా మనకి జాతీయ పతాకానికి సంబంధించి కొన్ని మార్పులు అయితే చేయడం జరిగింది, కొన్ని రకాల నిబంధనలు అయితే తీసుకురావడం జరిగింది. ఎందుకంటే మనం జాతీయ జెండా వందనం చేసిన తర్వాత చాలా మంది వ్యక్తులు ఏం చేస్తున్నారంటే ఆ జెండాని రోడ్ల పైన ఎక్కడంటే అక్కడ పడివేయడం జరుగుతుంది. దాంతో కొన్ని నిబంధనలు అయితే తీసుకురావడం జరిగింది. కాబట్టి ఇది మనకి న్యూస్ లో ఉంది. దీని ప్రకారంగా చూసుకున్న వచ్చే అవకాశం ఉంది. ఈ 1వ ప్రాథమిక విధి ఏం తెలియజేస్తుందంటే రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి, రాజ్యాంగం యొక్క సంస్థలతో పాటు జాతీయ గీతాన్ని జాతీయ పతాకాన్ని కూడా గౌరవించాలని తెలియజేసే ప్రాథమిక విధి ఏంటంటే 1వ ప్రాథమిక విధి. అలాగే 5వ ప్రాథమిక విధి ఏం తెలియజేస్తుందంటే సోదర భావాన్ని కలిగి ఉండాలి, అందరూ దేశంలోని ప్రతి ఒక్కరు కూడా సోదర భావాన్ని కలిగి ఉండాలని తెలియజేసే ప్రాథమిక విధి 5వ ప్రాథమిక విధి. అలాగే స్త్రీల గౌరవాన్ని భంగపరిచే ఆచారాలను త్యజించాలి. స్త్రీలని గౌరవాన్ని భంగపరిచే అంటే స్త్రీలని గౌరవించాలి, స్త్రీలని గౌరవపరచకూడదు అని తెలియజేసే ప్రాథమిక విధి 5వ ప్రాథమిక విధి అనేది తెలియజేస్తుంది. అలాగే 7వ ప్రాథమిక విధి అనేది అడవుల్ని పర్యావరణ పరిరక్షణ చేపట్టాలి, నదుల్ని సంరక్షణ చేయాలి, వన్యప్రాణుల్ని సంరక్షణ చేయాలి, పర్యావరణ పరిరక్షణ చేపట్టాలని 7వ ప్రాథమిక విధి అనేది తెలియజేస్తుంది. 11వ ప్రాథమిక విధి గురించి ఇప్పుడే చెప్పాను. 11వ ప్రాథమిక విధి అనేది 6 నుండి 14 సంవత్సరాల లోపు బాలబాలికలు ఎవరైతే ఉంటారో వాళ్ళని చదివించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు అనేది 11వ ప్రాథమిక విధి అనేది తెలియజేస్తుంది. ఆర్టికల్ 39 స్మాల్ ఏ అనేది ఇక్కడ ఆర్టికల్స్ లో స్మాల్ ఏ కొన్ని ఉంటాయి, కొన్ని బిగ్ ఏ అనేవి ఉంటాయి. స్మాల్ ఏ అనేవి కొన్ని ఉంటాయి, బిగ్ ఏ అనేవి కొన్ని ఉంటాయి. ఇక్కడ ఆర్టికల్ 39 స్మాల్ ఏ అని తెలియజేస్తుందంటే పౌరులందరికీ స్త్రీలు పురుషులకి భేదం లేకుండా అంటే పౌరులందరికీ కూడా స్త్రీ పురుష భేదం లేకుండా సమాన జీవనోపాధిని కల్పించాలి అనేది తెలియజేస్తుంది. ఈ ఆర్టికల్ 39 అనేది ఆదేశక సూత్రాల భాగంగా ఉంటుంది. ఆర్టికల్ 36 నుంచి ఆర్టికల్ 51 వరకు ఆదేశక సూత్రాలు ఉంటాయి.
ఈ ఆర్టికల్ 39 స్మాల్ ఏ అనేది ఏం తెలియజేస్తుందంటే స్త్రీ పురుషులు భేదం లేకుండా అందరికి కూడా సమాన జీవనోపాధి అంటే ఉద్యోగ కల్పన అని అర్థము. జీవనోపాధిని కల్పించాలని తెలియజేసే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 39 స్మాల్ ఏ అని తెలియజేస్తుంది. ఆర్టికల్ 39 బిగ్ ఏ అనేది ఏం తెలియజేస్తుంది అంటే పేద వర్గాల వారికి ఉచిత న్యాయ సహాయాన్ని అందించాలని తెలియజేసే ఆర్టికల్ అంటే ఆర్టికల్ 39 బిగ్ ఏ అనేది తెలియజేస్తుంది. మనకి ఆర్టికల్ 39 బిగ్ ఏ అనేది గతంలో ఎక్కువగా ఎగ్జామ్ లో అడగడం జరిగింది. పేద వర్గాల వారికి ఉచిత న్యాయ సహాయాన్ని అందించే ఆర్టికల్ ఏదని అడుగుతారు. మనకి 39 స్మాల్ ఏ అలాగే 39 బిగ్ ఏ అనేసి మనకి ఆప్షన్స్ లో ఇవ్వచ్చు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 39 సి అనేది ఏం తెలియజేస్తుందంటే ఈ ఆర్టికల్ ఆర్థిక ఉత్పాదక వనరులు కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. అంటే దేశం మొత్తం సంపద అనేది కొద్ది మంది చేతుల్లోనే ఉండకుండా అందరికీ సంపద అనేది వికేంద్రీకరణ జరగాలి అనేది తెలియజేసే ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 39 స్మాల్ సి అనేది తెలియజేస్తుంది. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆదేశ సూత్రాలు అనేవి తప్పనిసరిగా చేయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వానికి నచ్చితే ఆదేశ సూత్రాలు అనేవి అమలు చేస్తుంది, లేదంటే లేదు. అంతే తప్పించి మనకి ఆదేశ సూత్రాలు అమలు జరగట్లేదని కోర్టులో వెళ్ళి మనము ప్రశ్నించడానికి లేదు. ఆర్టికల్ 39 సి అనేది సంపద వికేంద్రీకరణ గురించి అయితే తెలియజేస్తుంది. ఆర్టికల్ 39 డి అనేది స్త్రీ పురుషులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అనేది తెలియజేస్తుంది. మనకి ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి స్త్రీ పురుషులకి సమాన వేతనానికి సమాన జీతం అంటే మనకి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎవరైతే ఉంటామో మనకి ఏం జరుగుతుంది, మనకి ఎంతైతే అంటే పురుషుడికి ఎంతైతే జీతం శాలరీ వస్తుందో స్త్రీకి కూడా అంతే శాలరీ వస్తుంది. కొన్ని ప్రైవేట్ సంస్థల్లో స్త్రీ పురుషులకి వేరువేరుగా శాలరీ వస్తుంది, కానీ ప్రభుత్వ సంస్థల్లో మాత్రం అందరికీ ఒకే విధంగా శాలరీ అనేది వస్తుంది. దానికి గల కారణం ఏంటంటే ఆర్టికల్ 39 డిలో ఏమని పేర్కొన్నారంటే స్త్రీ పురుషులకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అనేది పొందుపరచడం జరిగింది. కాబట్టి మనకి రాజ్యాంగంలో మనకి ప్రభుత్వ సంస్థలు అన్నింటిలో కూడా స్త్రీ పురుషులకి ఈక్వల్ గా శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆర్టికల్ 40 అనేది ఏం తెలియజేస్తుంది అంటే గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయాలనేది ఆర్టికల్ 40 తెలియజేస్తుంది. ఆర్టికల్ 41 ఏం తెలియజేస్తుంది అంటే నిరుద్యోగులకు, వృద్ధులకు, వికలాంగులకు జీవన భృతిని కల్పించాలి. అంటే మనకి ఉద్యోగాన్ని కల్పించినప్పుడు జీవన భృతిని కల్పించాలి. అంటే నిరుద్యోగులకి మనకి నిరుద్యోగ భృతి కల్పించాలి. కొన్ని రాష్ట్రాల్లో నిరుద్యోగ భృతి అనేది కల్పించడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో మనకి నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి అనేది కల్పించడం జరిగింది. కొన్ని రాష్ట్రాల్లో నిరుద్యోగ భృతి కల్పిస్తారు. అలాగే మనకి ఆర్టికల్ 41 ప్రకారమే ప్రస్తుతం వృద్ధులకి, వికలాంగులకి అయితే పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏ ఆర్టికల్ ప్రకారం పెన్షన్ అనేది వికలాంగులకి, వృద్ధులకి ఇస్తున్నారంటే ఆర్టికల్ 41 ప్రకారమే మనకి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 41 ప్రకారమే వాళ్ళకి పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి కల్పించాలని ఆర్టికల్ 41 అనేది తెలియజేస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి, మన నిరుద్యోగులు మన రాష్ట్రంలో నిరుద్యోగ భృతి ఇవ్వట్లేదని మనం కోర్టులో కేసు వేయడానికి లేదు. ఎందుకంటే ఆదేశిక సూత్రాలు అనేవి ప్రభుత్వం దగ్గర వనరులు ఉంటేనే ప్రతి ఒక్క ఆదేశిక సూత్రాన్ని అమలు చేయగలుగుతుంది, లేదంటే లేదు. దాన్ని అమలు చేయాలని మనం కోర్టులో కేసు వేయడానికి లేదు. కానీ ప్రాథమిక హక్కు అనేది ఖచ్చితంగా ప్రభుత్వం అనేది అమలు చేయాలి. మనకి ప్రాథమిక హక్కు అనేది అమలు చేయట్లేదు అని మనం భావిస్తే మనం కోర్టుని ఆశ్రయించవచ్చు. ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ అనేది గుర్తుపెట్టుకోండి. ఎక్కువగా వివరించాలంటే ఒక్కొక్క దాని గురించి ఇంకా వివరించవచ్చు. పౌరులందరికీ పని హక్కు లేదా ఉపాధి పొందే హక్కు లేదా ఉద్యోగాన్ని పొందే హక్కు కల్పించాలని ఆర్టికల్ 41 తెలియజేస్తుంది. ఆర్టికల్ 42 అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇటీవలే ప్రసూతి సెలవులకు సంబంధించి
ఎన్ని వారాలకు పెంచారనేది ప్రసూతి సెలవుల్ని సుప్రీంకోర్టు ఎన్ని వారాలకు పెంచింది అనేది తీర్పునిచ్చింది. అంటే కేంద్ర ప్రభుత్వమే ప్రసూతి సెలవులు అంటే ఏం లేదు, మనకి ప్రభుత్వ ఉద్యోగస్తులు లేదా ప్రైవేటు ఉద్యోగస్తులు ఉంటారు కదా, వాళ్ళు ప్రసూతి అంటే డెలివరీకి సంబంధించిన ఉంటాయి కదా, దానికి సంబంధించిన ప్రసూతి సెలవులు అనేవి ఎన్ని వారాలు అయితే ఇవ్వడం జరిగింది అనేది కామెంట్ లో తెలియజేయండి. అలాగే ఆర్టికల్ 42 అంటే దేని ప్రకారం మనకి ప్రసూతి సౌకర్యం అంటే ప్రసూతి సెలవులను కల్పించడం కానీ, కొన్ని రకాల మనకి ప్రసూతి సౌకర్యాలకు సంబంధించి కొన్ని అంటే గర్భిణీ స్త్రీలకు సంబంధించి కొన్ని స్కీమ్స్ కూడా, చాలా స్కీమ్స్ కూడా ఉన్నాయి. అది దేని ప్రకారం అంటే ఆర్టికల్ 42 ప్రకారం స్త్రీలకి ప్రసూతి సౌకర్యం కల్పించాలని తెలియజేస్తుంది. దీని ప్రకారంగానే స్త్రీలకి ప్రసూతి సౌకర్యాలని కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఆర్టికల్ 44 ఏం తెలియజేస్తుందంటే దేశంలోని నివసించే పౌరులందరికీ వర్తించే విధంగా ఉమ్మడి సివిల్ కోడ్ లేదా ఒకే శిక్షణ స్మృతి లేదా ఉమ్మడి పౌర చట్టంను రూపొందించాలని ఆర్టికల్ 44 తెలియజేస్తుంది. ఉమ్మడి పౌర చట్టం అన్నా, ఒకే శిక్షణ స్మృతి అన్నా, ఉమ్మడి సివిల్ కోడ్ అన్నా, కామన్ సివిల్ కోడ్ అన్నా అన్ని ఆర్టికల్ 44 అన్ని ఒకటే, అన్నిటికీ అర్థం ఒకటే. కాబట్టి ఇప్పుడు ఇది వరకు అయితే మనకి గోవా రాష్ట్రంలో మాత్రమే కామన్ సివిల్ కోడ్ ఉంది. కానీ ఇప్పుడు మనకి 2023లో కొన్ని రాష్ట్రాలు ఆయా రాష్ట్రాల్లో కామన్ సివిల్ కోడ్ ని అమలు చేస్తామని అయితే వాళ్ళు ఎలక్షన్ సమయంలో చెప్పడం జరిగింది. అలాగే వాళ్ళ అసెంబ్లీలో తీర్మానం చేసుకోవడం జరిగింది. అయితే వాళ్ళు ఇంకా అమలు చేయలేదు. కాకపోతే గోవా రాష్ట్రంలో అమలు జరుగుతుంది. అయితే మన భారత ప్రభుత్వం కూడా ఇటీవలే దేశం మొత్తంగా ఉమ్మడి సివిల్ కోడ్ లేదా కామన్ సివిల్ కోడ్ ని తీసుకువస్తామని అయితే ప్రకటించడం జరిగింది. కాబట్టి ఆర్టికల్ 44 అనేది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. కామన్ సివిల్ కోడ్ గురించి లేదా ఉమ్మడి సివిల్ కోడ్ గురించి తెలియజేసే ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 44 అనేది తెలియజేస్తుంది. ఆర్టికల్ 43 అనేది కుటీర పరిశ్రమలను స్థాపించాలని తెలియజేస్తుంది. అలాగే ఆర్టికల్ 43 బిగ్ ఏ అనేది ఏం తెలియజేస్తుంది అంటే పారిశ్రామిక యాజమాన్యంలో కార్మికులకు భాగస్వామ్యం కల్పించాలని తెలియజేస్తుంది. ఆర్టికల్ 45 అనేది ఇంపార్టెంట్. ఇది వరకే చెప్పాం మనం. ఆర్టికల్ 21 సబ్ క్లాస్ ఏలో విద్యా హక్కు గురించి చెప్పడం జరిగింది. అలాగే 51లో కూడా విద్యా హక్కు గురించి, 51 ఏలో కూడా 11వ ప్రాథమిక విధిగా విద్యా హక్కు గురించి చెప్పడం జరిగింది. అలాగే ఆర్టికల్ 45లో కూడా విద్యా హక్కుకు సంబంధించి 6 సంవత్సరాల లోపు బాలబాలికలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఉచిత విద్యా సౌకర్యాన్ని కల్పించాలని మనకి ఆర్టికల్ 45 అనేది తెలియజేస్తుంది. ఆర్టికల్ 47 అనేది మద్యపాన నిషేధం గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 48 అనేది జంతువాదన నిషేధం గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 48 బిగ్ ఏ అనేది పర్యావరణ పరిరక్షణ మరియు వన్యప్రాణి సంరక్షణ చేయాలని ఆర్టికల్ 48 బిగ్ ఏ అనేది తెలియజేస్తుంది. ఆర్టికల్ 49 అనేది ఏం తెలియజేస్తుందంటే చారిత్రక ప్రాముఖ్యత గల ప్రదేశాలను, కట్టడాలను పరిరక్షించాలని ఆర్టికల్ 49 తెలియజేస్తుంది. ఆర్టికల్ 50 ఏం తెలియజేస్తుందంటే కార్యనిర్వాహక శాఖను న్యాయశాఖ నుండి వేరు చేయుటకు చర్యలు తీసుకోవాలని ఆర్టికల్ 50 తెలియజేస్తుంది. ఆర్టికల్ 350 బిగ్ ఏ అనేది ఏం తెలియజేస్తుందంటే మాతృభాషలోనే ప్రాథమిక విద్యను అందించాలని తెలియజేస్తుంది. దీనిపైన కూడా మనకి గత 3-4 సంవత్సరాల నుంచి ఈ మాతృభాషలోనే ప్రాథమిక విద్యను అందించాలని దానిపైన చాలా ఇవి జరుగుతున్నాయి. రీసెంట్ గా తమిళనాడు కూడా రిస్ట్రిక్షన్ చేయడం జరిగింది. అంటే హిందీని అన్ని రాష్ట్రాల్లో రుద్దడం పైన కొన్ని మన సౌత్ ఏవైతే దక్షిణాది రాష్ట్రాలు ఉంటాయో హిందీని ప్రతి ఇందులో తప్పనిసరి చేయడం అనేది వాళ్ళు వ్యతిరేకించడం జరుగుతుంది. దాంతో మాతృభాషలోనే ప్రాథమిక విద్యను అందించాలనేది న్యూస్ లో ఉండడం జరిగింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా మాతృభాషలోని ప్రాథమిక విద్యను అందించాలని కూడా రీసెంట్ గా అనౌన్స్మెంట్ కూడా చేయడం జరిగింది. కాబట్టి దీనిపైన అడిగే అవకాశం ఉంది. మాతృభాషలోని ప్రాథమిక విద్యను అందించాలని తెలియజేసే ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 350 సబ్ క్లాస్ ఏ అనేది తెలియజేస్తుంది. ఆర్టికల్ 351 ఏం తెలియజేస్తుందంటే హిందీ భాషను జాతీయ భాషగా గుర్తించి అమలు చేయాలని తెలియజేస్తుంది. ఇది కూడా మనకి న్యూస్ లో ఉంది కాబట్టి చెప్తున్నా, ఇది కూడా ఇంపార్టెంట్. మనకి 350 సబ్ క్లాస్ ఏ అనేది మాతృభాషలోని ప్రాథమిక విద్యను అందించాలనేది తెలియజేసే ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 350 సబ్ క్లాస్ ఏ అనేది తెలియజేస్తుంది. ఆర్టికల్ 351 ఏం తెలియజేస్తుంది హిందీ భాషను జాతీయ భాషగా గుర్తించాలని అయితే తెలియజేస్తుంది. ఆర్టికల్ 52 ఏం తెలియజేస్తుంది అంటే భారతదేశానికి రాష్ట్రపతి ఉంటారు, అంటే భారతదేశానికి ఒక రాష్ట్రపతి ఉంటారు అని తెలియజేసే ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 52 తెలియజేస్తుంది. ఆర్టికల్ 53 ఏం తెలియజేస్తుందంటే కేంద్ర కార్యనిర్వహణ అధికారాలన్నీ కూడా రాష్ట్రపతి పేరు మీదనే ఉంటాయి. కేంద్ర కార్యనిర్వహణ అధిపతి ఎవరంటే రాష్ట్రపతి అని ఆర్టికల్ 53 తెలియజేస్తుంది. భారత రాజ్యాంగంలో 5వ భాగంలో ఆర్టికల్ 52 నుంచి 78 వరకు కేంద్ర కార్యనిర్వహణ శాఖకు సంబంధించి విషయాలు అయితే తెలుపుతాయి. కేంద్ర కార్యనిర్వహణ శాఖలో
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రి మండలి, అటర్నరీ జనరల్ అయితే సభ్యులుగా ఉంటారు. మనకి కేంద్ర కార్యనిర్వహణ శాఖలో సభ్యులు కాని వారు ఎవరు అని మనకు ఆప్షన్స్ లో ఇవ్వచ్చు. కేంద్ర కార్యనిర్వహణ శాఖలో కింది వారు ఎవరు సభ్యులుగా ఉంటారని కూడా ఆప్షన్స్ లో ఇవ్వచ్చు. కాబట్టి కేంద్ర కార్యనిర్వహణ శాఖలో ఎవరెవరు సభ్యులుగా ఉంటారంటే రాష్ట్రపతి ఉంటారు, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రి మండలి, అటర్నరీ జనరల్ సభ్యులుగా అయితే ఉండడం జరుగుతుంది. అలాగే కేంద్ర కార్యనిర్వహణ శాఖకి అధిపతి ఎవరంటే రాష్ట్రపతి ఉంటారు. కానీ వాస్తవానికి ఈ అధికారాలన్నీ చెలాయించేది ప్రధానమంత్రి చెలాయిస్తారు. నామమాత్రపు అధికారిగా మాత్రమే ఉంటారు రాష్ట్రపతి. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 53కి సంబంధించి ఆర్టికల్ 58 రాష్ట్రపతి ఎన్నిక కావడానికి కాల అర్హతల గురించి తెలియజేస్తుంది. రాష్ట్రపతిగా పోటీ చేయాలి అంటే మనకి భారతీయ పౌరుడై ఉండాలి, 35 సంవత్సరాలు నిండి ఉండాలి, ఆదాయం వచ్చి ఏ ప్రభుత్వ పదవుల్లో ఉండకూడదు, శారీరకంగా మానసికంగా ఆరోగ్యవంతుడై ఉండాలి, నేరారోపణ రుజువై ఉండకూడదు. ఇక్కడ మనకి బాగా గుర్తుపెట్టుకోవాల్సింది 30 సంవత్సరాలు నిండి ఉండాలనేది గుర్తుపెట్టుకోండి. అలాగే రాష్ట్రపతిగా పోటీ చేయాలంటే లోక్సభ సభ్యుడిగా ఎన్నిక కావడానికి కావాల్సిన ఇతర అర్హతలు ఉండాలి. అంటే లోక్సభ సభ్యుడిగా పోటీ చేయడానికి ఏవైతే అర్హతలు ఉంటాయో ఆ అర్హతలు ఉండాలనేది గుర్తుపెట్టుకోండి. అలాగే దివాలా తీసి ఉండకూడదు. రాష్ట్రపతి పదవి కాలం అనేది 5 సంవత్సరాలు ఉంటుంది. రాష్ట్రపతి చేత ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారంటే సుప్రీంకోర్టు ప్రధానమంత్రి రాష్ట్రపతి చేత ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేస్తారు. ఆయన లేని పక్షంలో అందుబాటులో ఉన్న సీనియర్ ప్రధాన న్యాయమూర్తి అయితే రాష్ట్రపతి చేత ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఇది కూడా ఎగ్జామ్ లో రావడం, ఇక్కడ ఉన్న ప్రతిదీ కూడా ఎగ్జామ్ లో గతంలో వచ్చినవే. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతిదీ ఇంపార్టెంట్. ఇక్కడ నేను చెప్పిన ప్రతిదీ ఇంపార్టెంటే. కాబట్టి పూర్తి వీడియోని చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ప్లీజ్ మధ్యలో అంటే పూర్తిగా ఎక్కువ లెంత్ ఉన్నది విడిచిపెట్టేయద్దు. మొత్తం భారత రాజ్యాంగానికి సంబంధించి పూర్తి అంటే మనకిచ్చే 2-3 ప్రశ్నలు ఖచ్చితంగా 2-3 ప్రశ్నల్ని అటెంప్ట్ చేయాలంటే దయచేసి పూర్తి వీడియోని అయితే చూడండి. రాష్ట్రపతి రాజీనామా పత్రాన్ని అయితే ఉపరాష్ట్రపతికి ఇస్తారు. ఉపరాష్ట్రపతి లేకపోతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆయన కూడా లేకపోతే సీనియర్ న్యాయమూర్తికి ఇస్తారు. ఆయనతో పాటు లోక్సభ స్పీకర్ కి అయితే రాజీనామా చేశాను, రాష్ట్రపతి రాజీనామా చేశారని అయితే తెలియజేయాలి. ఆర్టికల్ 75 ఏం తెలియజేస్తుందంటే మనకి రాష్ట్రపతి కొన్ని నియామకాలు అనేవి ఇంపార్టెంట్. ఆర్టికల్ 75 ప్రకారము రాష్ట్రపతి ప్రధానమంత్రి మంత్రి మండలిని అయితే నియమిస్తారు. ఆర్టికల్ 76 ప్రకారము రాష్ట్రపతి భారత అటార్నరీ జనరల్ ని అయితే నియమిస్తారు. ఆర్టికల్ 124 ప్రకారము రాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఇతర న్యాయమూర్తులను అయితే నియమించడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఇతర న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి నియమిస్తారు. ఆర్టికల్ 124 ప్రకారం నియమిస్తారు. అలాగే రాష్ట్ర గవర్నర్ని ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి నియమిస్తారు. ఏ ఆర్టికల్ ప్రకారం నియమిస్తారంటే ఆర్టికల్ 155 ప్రకారము రాష్ట్ర గవర్నర్ను రాష్ట్రపతి నియమిస్తారు. ఆర్టికల్ 148 ప్రకారము కంపౌండర్ అండ్ ఆడిటర్ జనరల్ ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి నియమిస్తారు. ఏ ఆర్టికల్ ప్రకారం అంటే ఆర్టికల్ 148 ప్రకారం నియమిస్తారు. అలాగే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇతర న్యాయమూర్తులతో పాటు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల్ని ఇతర న్యాయమూర్తులను కూడా ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి నియమిస్తారు. మీరు రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఇతర న్యాయమూర్తుల్ని ఎవరు నియమిస్తారంటే గవర్నర్ అని మాత్రం అనుకోకండి దయచేసి. గవర్నర్ కాదు. సుప్రీంకోర్టు అంటే రాష్ట్రపతి, సుప్రీంకోర్టు అంటే రాష్ట్రపతి, హైకోర్టు అంటే రాష్ట్రాల్లో ఉంటాయి కాబట్టి గవర్నర్ నియమిస్తాడు అని మాత్రం అనుకోకండి. ఇక్కడ సుప్రీంకోర్టుకి అలాగే హైకోర్టు ఈ 2 కోర్టులకు సంబంధించి ప్రధాన న్యాయమూర్తుల్ని ఇతర న్యాయమూర్తులను కూడా నియమించేది రాష్ట్రపతి నియమిస్తారు. ఇక్కడ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇతర న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారంటే ఆర్టికల్ 217 ప్రకారం రాష్ట్రపతి నియమిస్తారు. అలాగే అంతర్రాష్ట్ర మండలిని ఆర్టికల్ 263 ప్రకారం రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. ఇది ఆర్టికల్ 280 అనేది న్యూస్ లో ఉంది. ఇప్పుడు రీసెంట్ గా 16వ ఆర్థిక సంఘాన్ని 5 సంవత్సరాల కోసము 16వ ఆర్థిక సంఘాన్ని రాష్ట్రపతి అయితే నియమించడం జరిగింది. ఈ 16వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు అనేది కామెంట్ లో తెలియజేయండి. దాంతో పాటు 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరు అనేది కూడా కామెంట్ లో తెలియజేయండి. ఈ రెండింటి గురించి ఎగ్జామ్ లో మనకి ఖచ్చితంగా అయితే ఎగ్జామ్ లో వచ్చే అవకాశం ఉంది. 16వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరని అడుగుతారు, లేదంటే 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎవరైనా అడుగుతారు. ప్లీజ్ దయచేసి ఈ రెండింటి యొక్క సమాధానాన్ని కామెంట్ లో తెలియజేయండి. ఆర్టికల్ 280 ప్రకారం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రతి 5 సంవత్సరాలకు ఒక ఆర్థిక సంఘాన్ని రాష్ట్రపతి అయితే నియమించడం జరుగుతుంది. అలాగే ఆర్టికల్ 324 ప్రకారము ప్రధాన ఎన్నికల కమిషనర్ ని ఇతర ఎలక్షన్ కమిషనర్ సభ్యుల్ని రాష్ట్రపతి అయితే నియమిస్తారు. మనకి ఎలక్షన్ అయితే రావడం జరిగింది కాబట్టి ఎలక్షన్ అనేది ఈ 2 నెలల్లో జరుగుతాయి కాబట్టి గుర్తుపెట్టుకోండి, ప్రధాన ఎన్నికల కమిషనర్ ని
అలాగే ఇతర ఎలక్షన్ కమిషన్ సభ్యుల్ని ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి నియమిస్తారు. ఆర్టికల్ 324 ప్రకారం నియమిస్తారు. మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు నియమిస్తారంటే ఆప్షన్స్ లో రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్, పార్లమెంట్ ఈ విధంగా ఇచ్చారనుకోండి మీరు కన్ఫ్యూజ్ అవుతారు ఆప్షన్స్ ప్రకారం ఇచ్చేటప్పుడు. కాబట్టి ఇక్కడ ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు ఎలక్షన్ ఇతర కమిషన్ సభ్యులను ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి నియమిస్తారు. ఆర్టికల్ 324 ప్రకారం అయితే రాష్ట్రపతి నియమిస్తారు. ఆర్టికల్ 79 ప్రకారం రాష్ట్రపతి పార్లమెంట్ లో అంతర్భాగం. ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి పార్లమెంట్ లో అంతర్భాగం అని అడగొచ్చు. ఆర్టికల్ 79 ప్రకారం అంతర్భాగం. పార్లమెంట్ అంటే అర్థం ఏంటని అడగొచ్చు. పార్లమెంట్ అంటే రాష్ట్రపతి, రాజ్యసభ, లోక్సభ అని అర్థము. ఆర్టికల్ 111 ప్రకారము పార్లమెంట్ ఉభయ సభలో ఆమోదించిన ఒక బిల్లుని రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసి చట్టబద్ధం చేస్తారు లేదా పునఃపరిశీలనకు పంపించవచ్చు, లేదంటే తన వద్ద ఉంచుకోవచ్చు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, పార్లమెంట్ అంటే ముందుగా ఒక బిల్లుని రీసెంట్ గా మనకి మహిళా రిజర్వేషన్ బిల్ అనేది ఆమోదించడం జరిగింది, చట్టబద్ధంగా మారడం కూడా జరిగింది. కాబట్టి మహిళా రిజర్వేషన్ బిల్ అనేది మొదటగా ఏం చేస్తారు, లోక్సభలో ప్రవేశపెడతారు. లోక్సభలో ప్రవేశపెడితే అది అక్కడ ఆమోదం పొందిన తర్వాత రాజ్యసభకు వస్తుంది, రాజ్యసభలో ఆమోదం పొందుతుంది. రాజ్యసభ నుంచి ఆమోదం పొందిన తర్వాత మనకి రాష్ట్రపతి దగ్గరికి వస్తుంది. రాష్ట్రపతి ఏం చేస్తారంటే దానిని ఆమోద ముద్ర వేయొచ్చు. ఈ ఆర్టికల్ 111 ప్రకారం ఆమోద ముద్ర వేసి చట్టబద్ధం చేయొచ్చు, అంటే చట్టంగా మార్చవచ్చు. లేదంటే ఆ బిల్లులో లోటుపాట్లు ఉన్నాయని అనుకుంటే ఆయన పునఃపరిశీలనకి మరలా లోక్సభ, రాజ్యసభకి పంపించవచ్చు. లేదనుకుంటే ఆ బిల్లు అనేది అమలు జరిగితే ఆ బిల్లు ఏదైతే బిల్లు తీసుకొస్తారో ఆ బిల్లు వల్ల దేశంలో కొన్ని అల్లకొల్లల పరిస్థితులు ఏర్పడతాయి, దీన్ని మనం ఇచ్చేయకూడదు, మళ్ళీ పునఃపరిశీలనకి పంపించకూడదు, చట్టబద్ధము చేయకూడదు అనుకుని తన వద్ద కూడా ఉంచుకోవచ్చు అని తెలియజేసే ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 111 అనేది తెలియజేస్తుంది. ఆర్టికల్ 108 ఏం తెలియజేస్తుంది అంటే పార్లమెంట్ ఉభయ సభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడితే దీనిని పరిష్కరించడానికి ఉమ్మడి సమావేశాన్ని రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారు. పార్లమెంట్ యొక్క ఉభయ సభల యొక్క ఉమ్మడి సమావేశాన్ని ఏ ఆర్టికల్ ప్రకారము రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారని అడగొచ్చు. ఆర్టికల్ 108 ప్రకారం చేస్తారు. దీనికి సంబంధించి కూడా మీరు ఏదైనా ఒక బిల్లు అనేది వివాదాస్పదమైంది అంటే అక్కడ లోక్సభలో ఆమోదం పొందితే రాజ్యసభలో ఆమోదం పొందట్లేదు, ఆ రాజ్యసభలో ఆమోదం పొందితే లోక్సభలో ఆమోదం పొందట్లేదు, ఇది ప్రజా ప్రయోజనానికి సంబంధించింది. దాంతో రెండు సభల మధ్యన వివాదం ఏర్పడింది. దాంతో మన రాష్ట్రపతి ఏం చేస్తారు, ఆర్టికల్ 108 ప్రకారం ఈ రెండు సభలకు సంబంధించి సభ్యులు ఒక దగ్గరే సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ సమస్యకి పరిష్కారాన్ని కనుగొని ఆ బిల్లును అయితే ఆమోదించుకోవడం జరుగుతుంది. ఆర్టికల్ 108 ప్రకారం పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని అయితే రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారని 108 తెలియజేస్తుంది. ఆర్టికల్ 123 ప్రకారము పార్లమెంట్ అనేది సమావేశంలో లేనప్పుడు రాష్ట్రపతి ఆర్డినెన్స్లు అయితే జారీ చేస్తారు. మనకి డైరెక్ట్ గా అడగొచ్చు, రాష్ట్రపతి ఏ ఆర్టికల్ ప్రకారం ఆర్డినెన్స్లు జారీ చేస్తారని అడగొచ్చు. ఆర్టికల్ 123 ప్రకారం రాష్ట్రపతి ఆర్డినెన్స్లు జారీ చేయడం జరుగుతుంది. అలాగే గతంలో ఆర్డినెన్స్ యొక్క గరిష్ట కాల పరిమితి ఎంత అని అడిగారు. రాష్ట్రపతి జారీ చేసే ఆర్డినెన్స్ యొక్క గరిష్ట కాల పరిమితి 6 నెలల 6 వారాలు లేదా 7.5 నెలలు అనేది ఉంటుంది. ఆర్టికల్ 117 అనేది చూస్తే ఆర్టికల్ 117 అనేది లోక్సభలో ఆర్థిక బిల్లును రాష్ట్రపతి అనుమతితోనే ప్రవేశపెట్టాలి. అంటే మనకి ఇక్కడ ఆర్థిక బిల్లులు అనేవి రాష్ట్రపతి ముందస్తు రాష్ట్రపతికి ఇవ్వాలి. ఆర్థిక బిల్లును ఆ బిల్లుని రాష్ట్రపతి ఏం చేయాలి, ఆమోదించాలి, అంటే అనుమతి ఇవ్వాలి ఈ బిల్లుని ప్రవేశపెట్టండి అని లోక్సభలో. కాబట్టి ఆర్టికల్ 117 ప్రకారం లోక్సభలో ఆర్థిక బిల్లుని రాష్ట్రపతి అనుమతితోనే ప్రవేశపెట్టాలని తెలియజేసే ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 117. ఆర్టికల్ 201 ఏం తెలియజేస్తుందంటే రాష్ట్ర గవర్నరు రాష్ట్రపతికి పంపించిన రాష్ట్ర బిల్లుల్ని ఆమోదించడం లేదా తిరస్కరించడం అనేది చేస్తారు. చాలా వరకు ఏం చేస్తారంటే మనకి రాష్ట్రాల్లోని శాసనసభలో ఒక బిల్లుని తీసుకొచ్చారంటే ఆ బిల్లు అనేది గవర్నర్ పంపిస్తారు. గవర్నర్ అనేది ఆమోదిస్తే అది రాష్ట్రాల్లో చట్టబద్ధంగా మారుతుంది, చట్టంగా మారుతుంది. కొన్ని సందర్భాల్లో గవర్నర్ ఏం చేస్తారంటే ఆ బిల్లు అనేది కొంచెం కేంద్ర అలాగే రాష్ట్రాలకు మధ్యన సంబంధించిన బిల్లు అని అనిపించిందంటే ఆయన ఏం చేస్తారంటే రాష్ట్రపతికి అంటే రాష్ట్ర గవర్నర్ ఏం చేస్తారంటే రాష్ట్రపతికి పంపిస్తారు. రాష్ట్రపతి ఆ బిల్లుని ఆమోదించి చట్టబద్ధంగా చేయొచ్చు, లేదంటే మళ్ళీ తిరిగి మరలా రాష్ట్రాలకి పునఃపరిశీలనకైనా పంపించవచ్చు. గుర్తుపెట్టుకోండి, రాష్ట్ర గవర్నర్ అనేది రాష్ట్రపతికి పంపించిన రాష్ట్ర బిల్లుల్ని ఆమోదించడం అనేది తిరస్కరించడం అనేది ఆర్టికల్ 201 ప్రకారం అయితే చేయడం జరుగుతుంది. ఆర్టికల్ 72 ప్రకారం రాష్ట్రపతికి క్షమాభిక్ష అధికారాలు అనేవి ఉన్నాయి. అంటే ఉరి శిక్షను తగ్గించడము, లేదంటే ఉరి శిక్ష పడిన వాడికి జీవిత ఖైదీని విధించడము, లేదంటే ఏదైనా వ్యక్తి శిక్షా కాలాన్ని తగ్గించడము, ఈ విధంగా క్షమాభిక్ష పెట్టడము, శిక్షను తగ్గించడము, శిక్షా కాలాన్ని మార్పు చేయడము, శిక్ష అమలు కాకుండా వాయిదా వేయడము, శిక్షలోని మార్పులు చేయడము మొదలైనవన్నీ కూడా ఇటువంటివన్నీ కూడా క్షమాభిక్ష అధికారాలు అంటారు.
ఏ ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతికి క్షమాభిక్ష అధికారులు కలవంటే ఆర్టికల్ 72 ప్రకారం కలవు. ఇక్కడ క్షమాభిక్ష ప్రసాదించే అధికారం ఇద్దరు మాత్రమే ఉంటుంది. రాష్ట్రపతికి, గవర్నర్ కి మాత్రమే ఉంటుంది. మిగతా ఎవరికి ఉండదు. గుర్తుపెట్టుకున్న ఆప్షన్స్ లో ఇచ్చేటప్పుడు క్షమాభిక్ష అధికారులు ఎవరు కలవంటే మీరు ప్రధానమంత్రి కానీ పెట్టేవద్దు దయచేసి. అంటే చాలా మంది క్లాసెస్ వింటారు, ఏం చేస్తుంటారు అంటే కోచింగ్ తీసుకుని క్లాసెస్ విని వాళ్ళు వినేటప్పుడు ఏం చేస్తారంటే ఏదో లోకంలో ఉంటారు. మళ్ళీ సగం క్లాస్ కి వచ్చేసరికి సగం వింటారు. దాంతో కొంత వినకపోయేసరికి ఆప్షన్స్ లో అంటే చదివిందే వచ్చి ఉంటది, కానీ ఆప్షన్స్ లో చూసి కన్ఫ్యూజ్ అయ్యి అధిక తెలివిని ప్రదర్శించి తప్పు చేస్తుంటారు. కాబట్టి అలాంటి తప్పులు అయితే చేయొద్దు. మీకు ఈ వీడియో స్పీడ్ గా అయింది అనిపిస్తే మీ సెట్టింగ్స్ లో స్లోగా పెట్టుకోండి. స్లోగా అయింది అనిపిస్తే మీ సెట్టింగ్స్ లో స్పీడ్ గా పెట్టుకోండి. వీడియో అనేది చాలా లెంత్ గా ఉంటుంది కాబట్టి ప్లీజ్ దయచేసి పూర్తి వీడియోని అయితే చూడండి. ఆర్టికల్ 143 ప్రకారం రాష్ట్రపతి ఏదైనా విషయం పైన సుప్రీంకోర్టు న్యాయ సలహాని కోరవచ్చు. అంటే రాష్ట్రపతి ఏ ఆర్టికల్ ప్రకారము సుప్రీంకోర్టు యొక్క న్యాయ సలహాని కోరవచ్చు అంటే ఆర్టికల్ 143 ప్రకారం అయితే కోరవచ్చు. ఆర్టికల్ 53 సబ్ క్లాస్ 2 ప్రకారం రాష్ట్రపతి భారత ప్రభుత్వ సర్వ సైన్యాధిపతి, అలాగే త్రివిధ దళాలకు అధిపతి, యుద్ధం ప్రకటించడానికి లేదా సంధి చేసుకోవడానికి రాష్ట్రపతికి అధికారం ఉందని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది అంటే ఆర్టికల్ 53 అనేది తెలియజేస్తుంది. మనకి త్రివిధ దళాలకు అధిపతి ఎవరని ఆప్షన్స్ లో అడగచ్చు. త్రివిధ దళాలకు అధిపతి రాష్ట్రపతి, అలాగే సర్వ సైన్యానికి అధిపతి ఎవరని అడగచ్చు, రాష్ట్రపతి. ఈ ఆర్టికల్ ప్రకారం అంటే ఆర్టికల్ 53 ప్రకారం. అలాగే ఇక్కడ ఆర్టికల్ 360 అనేది ఆర్టికల్ 361 అనేది మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ ఆర్టికల్ 361 అనేది రాష్ట్రపతికి, గవర్నర్ కి సంబంధించినవి. రాష్ట్రపతికి, గవర్నర్ కి ప్రత్యేక మినహాయింపులు అయితే ఆర్టికల్ 361 ప్రకారం కల్పించారు. ఏ మినహాయింపులు అంటే రాష్ట్రపతి గాని, గవర్నర్ గాని పదవిలో ఉండగా వాళ్ళపైన ఎటువంటి క్రిమినల్ చర్యలు గాని, క్రిమినల్ కేసులు పెట్టకూడదు, అరెస్ట్ చేయకూడదు. కానీ 2 నెలల ముందస్తు నోటీస్ తో సివిల్ కేసులు అయితే నమోదు చేయొచ్చు. ఓకేనా, మీరు గుర్తుపెట్టుకోండి. ఇది ఆర్టికల్ 361 అనేది ఇద్దరికి మాత్రమే, మిగతా అందరికి కాదు, ఇద్దరికి మాత్రమే. ఎవరెవరికి? రాష్ట్రపతికి, గవర్నర్ కి సంబంధించిన వాళ్ళకి ప్రత్యేకమైన మినహాయింపులు కల్పించారు. ఆర్టికల్ 361 ద్వారా ఏమని మినహాయింపులు కల్పించారు? వాళ్ళపైన పదవిలో ఉన్నంత కాలం, రాష్ట్రపతి పదవిలో ఉన్నంత కాలం, ఆ 5 సంవత్సరాల పదవిలో ఉన్నంత కాలము క్రిమినల్ కేసులు ఎటువంటి కూడా నమోదు చేయకూడదు. అరెస్ట్ చేయడానికి కూడా వీలు లేదు. అలాగే ఒకవేళ 2 నెలల ముందస్తు నోటీస్ తో సివిల్ కేసులు అయితే నమోదు చేయొచ్చు. అలాగే రాష్ట్రపతి పదవిలో ఉండగా తీసుకున్న నిర్ణయాలకు ఏ న్యాయస్థానానికి కూడా రాష్ట్రపతి బాధ్యత వహించడని ఆర్టికల్ 361 అనేది తెలియజేస్తుంది. గుర్తుపెట్టుకున్న ఆర్టికల్ 361. ఆర్టికల్ 352 రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని ఆర్టికల్ 352 ప్రకారం ప్రకటిస్తారు. అలాగే ఆర్టికల్ 356 ప్రకారము రాష్ట్రాల్లోన రాజ్యాంగ అత్యవసర పరిస్థితి లేదా రాష్ట్రపతి పాలన రాష్ట్రపతి ప్రకటించడం జరుగుతుంది. ఆర్టికల్ 356 ప్రకారం. ఆర్టికల్ 360 ప్రకారము రాష్ట్రపతి దేశంలో ఆర్టికల్ 360 ప్రకారము రాష్ట్రపతి ఆర్థిక అత్యవసర పరిస్థితిని అయితే ప్రకటిస్తారు. ఆర్టికల్ 63 అనేది ఏం తెలియజేస్తుందంటే భారతదేశానికి ఒక ఉపరాష్ట్రపతి ఉంటారనేది ఆర్టికల్ 63 తెలియజేస్తుంది. భారత రాజ్యాంగంలో 5వ భాగంలో ఆర్టికల్ 63 నుంచి 69 వరకు ఉపరాష్ట్రపతికి సంబంధించిన వివరాలు అయితే ఉండడం జరిగింది. ఆర్టికల్ 64 ఏం తెలియజేస్తుందంటే ఉపరాష్ట్రపతి అనే పర్సన్ రాజ్యసభకి చైర్మన్ గా ఉంటారని తెలియజేస్తుంది. ఆర్టికల్ 64 గుర్తెట్టుకోండి. మనకి రాజ్యసభ చైర్మన్ గా ఎవరు ఉంటారని అడగొచ్చు. రాజ్యసభకి చైర్మన్ గా ఉపరాష్ట్రపతి ఉంటారు. రాజ్యసభకి చైర్మన్ గా ఎవరు ఉంటారని గతంలో ఎక్కువగా ఎగ్జామ్లు అడగడం జరిగింది. రాజ్యసభకి చైర్మన్ గా ఉపరాష్ట్రపతి అయితే ఉంటారు. ఉపరాష్ట్రపతి పోటీ చేయడానికి అర్హతలు ఏంటంటే భారతీయ పౌరుడు ఉండాలి, 30 సంవత్సరాలు నిండి ఉండాలి, రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావడానికి ఇతర అర్హతలు ఉండాలి. ఈ 2 పాయింట్లు అయితే గుర్తుపెట్టుకోండి. ఉపరాష్ట్రపతికి పోటీ చేయాలంటే 30 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగే రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావడానికి కావాల్సిన ఇతర అర్హతలు ఉండాలి. ఇక్కడ మనకి రాష్ట్రపతిగా పోటీ చేయాలంటే 30 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగే లోక్సభ సభ్యుడిగా ఎన్నిక కావడానికి అర్హతలు ఉండాలి. ఎవరికి? రాష్ట్రపతికి. ఇక్కడ ఉపరాష్ట్రపతి అయితే
రాజ్యసభ సభ్యుడిగా ఎన్నిక కావడానికి కావాల్సిన ఇతర అర్హతలు ఉండాలనేది గుర్తుపెట్టుకోండి. ఉపరాష్ట్రపతి యొక్క పదవి కాలం 5 సంవత్సరాలు. ఉపరాష్ట్రపతి చేత ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారంటే రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆయన లేనప్పుడు ఆయన ఎవరిని సూచిస్తే ఆయన ప్రమాణ స్వీకారం అనేది చేయిస్తారు. ఆర్టికల్ 110 అనేది ఏం తెలియజేస్తుందంటే ద్రవ్య బిల్లుల యొక్క నిర్వచనం గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 110 ఒక బిల్లు ద్రవ్య బిల్లా కాదు అనేది ఎవరు నిర్ణయిస్తారంటే స్పీకర్ అనే పర్సన్ నిర్ణయిస్తారు. అంటే లోక్సభ స్పీకరు, రాష్ట్రాల్లోని శాసనసభ స్పీకరు ఒక బిల్లు అనేది ద్రవ్య బిల్లా కాదు అనేది నిర్ణయిస్తారు. ద్రవ్య బిల్లు గురించి ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది అంటే ఆర్టికల్ 110 తెలియజేస్తుంది. ఆర్టికల్ 161 అనేది ఏం తెలియజేస్తుంది అంటే గవర్నర్ కు గల క్షమాభిక్ష అధికారాల గురించి తెలియజేస్తుంది. మీకు ఇది వరకే చెప్పాను, రాష్ట్రపతికి గల క్షమాభిక్ష అధికారాలు ఉంటాయి, అలాగే గవర్నర్ కి క్షమాభిక్ష అధికారాలు ఉంటాయి. ఆర్టికల్ 161 ప్రకారం గవర్నర్ కి క్షమాభిక్ష అధికారాల గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 213 ప్రకారం ఆర్టికల్ 213 ప్రకారం గవర్నర్ ఆర్డినెన్స్లు జారీ చేసే అధికారం ఉంది. ఇక్కడ ఆర్డినెన్స్లు జారీ చేసిన అధికారాలు ఇద్దరికి మాత్రం ఉంటుంది, రాష్ట్రపతికి గవర్నర్ కు ఉంటుంది. ఆర్టికల్ 213 ప్రకారం రాష్ట్రపతికి ఆర్డినెన్స్ జారీ చేసే అధికారం ఆర్టికల్ 213 ప్రకారం కాదు. ఇక్కడ కూడా గవర్నర్ జారీ చేసే ఆర్డినెన్స్ కాల పరిమితి కూడా గరిష్ట కాల పరిమితి 6 నెలల 6 వారాలు లేదా 7.5 నెలలు అయితే ఉండడం జరుగుతుంది. ఆర్టికల్ 153 ప్రకారము ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉండాలని అయితే తెలియజేస్తుంది. రాష్ట్రానికి గవర్నర్ రాజ్యాంగపరమైన అధిపతి, అలాగే రాష్ట్ర కార్యనిర్వహణ అధికారి కూడా ఎవరంటే గవర్నర్ ఉంటారు. రాష్ట్ర కార్యనిర్వహణ వర్గంలో గవర్నర్ ఉంటారు, రాష్ట్రపతి ఉంటారు. సారీ స్పీడ్ గా చెప్పడం వల్ల మధ్యలో మిస్టేక్ చేస్తున్నా. ఆర్టికల్ 153 ప్రకారం ప్రతి రాష్ట్రానికి కూడా ఒక గవర్నర్ ఉంటారని తెలియజేస్తుంది. ఇది పక్కా గుర్తుపెట్టుకోండి. అలాగే ఆర్టికల్ 155 ప్రకారం ప్రతి రాష్ట్రానికి గవర్నర్ ని ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి నియమిస్తారు. ఆర్టికల్ 153 ప్రకారం ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉండాలని ఆర్టికల్ 153 తెలియజేస్తుంది. అలాగే రాష్ట్రానికి సంబంధించి గవర్నర్ అనే పర్సన్ రాజ్యాంగపరమైన అధిపతి, అలాగే రాష్ట్ర కార్యనిర్వహణ అధిపతి ఎవరంటే గవర్నర్ అయితే ఉండడం జరుగుతుంది. వాస్తవ కార్యనిర్వహణ అధిపతి ఎవరంటే ముఖ్యమంత్రి అయితే, నామమాత్ర కార్యనిర్వహణ అధికారి ఎవరంటే గవర్నర్. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, మనకి రాష్ట్ర కార్యనిర్వహణ అధిపతి ఎవరని అడిగితే ఖచ్చితంగా గవర్నర్ అని పెట్టండి. వాస్తవంగా అని అడిగితే అప్పుడు ముఖ్యమంత్రి, నామమాత్ర పని అడిగితే గవర్నర్ అని పెట్టండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. రాష్ట్ర కార్యనిర్వహణ వర్గంలో సభ్యులుగా ఎవరు ఉంటారని అడుగుతారు, గవర్నర్ ఉంటారు. రాష్ట్ర మంత్రిమండలి అంటే ముఖ్యమంత్రి మంత్రిమండలి ఉంటుంది, అడ్వకేట్ జనరల్ అయితే ఉంటారు. ఇక్కడ రాష్ట్ర గవర్నరు తన యొక్క రాజీనామాని ఎవరికి ఇస్తారంటే రాష్ట్రపతికి ఇవ్వడం జరుగుతుంది. ఆర్టికల్ 243 ప్రకారము గవర్నర్ ఏం చేస్తారంటే రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని నియమిస్తారు. మీకు ఇదివరకే చెప్పాను, మనకి కేంద్ర ఎన్నికల సంఘం ఉంటుంది, రాష్ట్ర ఎన్నికల సంఘం ఉంటుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఏం చేస్తుందంటే దేశం మొత్తం మీద ఎన్నికలు నిర్వహిస్తుంది. లోక్సభ, రాజ్యసభ, శాసనసభ సభ్యులకు సంబంధించి ఎన్నికలు నిర్వహిస్తుంది. అంటే స్పీడ్ గా చెప్తున్నాను, ఫీల్ అవ్వకండి. పార్లమెంటు ఎన్నికలు అంటే లోక్సభ, రాజ్యసభ ఎన్నికల్ని దాంతో పాటు రాష్ట్రాల్లోని శాసనసభ ఎన్నికలు ఉంటాయి కదా, అంటే ఎమ్మెల్యే ఎన్నికలు ఉంటాయి కదా, ఈ ఎన్నికలను ఎవరు నిర్వహిస్తారు అంటే కేంద్ర ఎన్నికల సంఘం అయితే నిర్వహిస్తుంది. కేంద్ర ఎన్నికల కమిషనర్ ని, కేంద్ర ఎన్నికల సంబంధించి దాన్ని ఎవరు నియమిస్తారు అంటే రాష్ట్రపతి నియమిస్తారు. కానీ రాష్ట్రాల్లో గ్రామ పంచాయతీలు ఉంటాయి, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయి కదా, ఈ ఎన్నికలను ఎవరు నిర్వహిస్తారు అంటే రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే నిర్వహిస్తుంది. ఈ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఎవరు నియమిస్తారంటే గవర్నర్ నియమిస్తారు. ఏ ఆర్టికల్ ప్రకారం అంటే ఆర్టికల్ 243 ప్రకారం నియమిస్తారు. ఓకే, అలాగే మనకి రాష్ట్రపతి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఆర్థిక సంఘాన్ని నియమిస్తారని చెప్పుకున్నాం. అలాగే రాష్ట్రంలో కూడా రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని నియమించడం జరుగుతుంది. ఈ రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఆర్టికల్ 243 ప్రకారం గవర్నర్ నియమిస్తారు. ఓకే, ఇక్కడ మనకి ఆర్టికల్ 112 అనేది మోస్ట్ ఇంపార్టెంట్. బడ్జెట్ అనే పదాన్ని ఎక్కడ మనకి రాజ్యాంగంలో చేర్చలేదు, కానీ బడ్జెట్ అంటే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లేదా వార్షిక ఆర్థిక ప్రకటన అని ఆర్టికల్ 112లో ప్రస్తావించడం జరిగింది. మీరు పదే బడ్జెట్ అని విని ఉంటారు, కానీ బడ్జెట్ అని ఎక్కడ ప్రస్తావించలేదు. కానీ ఆ బడ్జెట్ ని యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లేదా వార్షిక ఆర్థిక ప్రకటన అని ఆర్టికల్ 112లో ప్రస్తావించడం జరిగింది. ఆర్టికల్ 129 అనేది మోస్ట్ ఇంపార్టెంట్.
మనకి సుప్రీంకోర్టు అనేది వివిధ కేసుల్లో మనకి ఇదివరకు చూసుకుని కేశవానంద భారతి కేసు అనేసి, అలాగే గోలక్నాథ్ కేసు, కేశవానంద భారతి కేసు, ఇటువంటి ఇంపార్టెంట్ కేసెస్ ఉంటాయి. దాంతోపాటు ప్రతి కేసు కూడా ఉంటుంది. ఆ కేసుకు సంబంధించి ఆ కేసులో వాదనలు, ఆ కేసుకు సంబంధించి తీర్పులు, ఆ తీర్పుల్ని కోర్టు అనేది రికార్డ్ చేస్తుంది. ఆ రికార్డులు చేసి భద్రపరిచి తదుపరి అటువంటి కేసు ఏదైనా వచ్చేటప్పుడు ఆ కేసుకు సంబంధించిన తీర్పులను విని దాంట్లో సాక్ష్యాలని ప్రవేశపెట్టి తీర్పులను అయితే ఇవ్వడం జరుగుతుంది. దాన్నే కోర్ట్ ఆఫ్ రికార్డ్ గా పిలవడం జరుగుతుంది. ఆర్టికల్ 129 ప్రకారము సుప్రీంకోర్టుకి కోర్ట్ ఆఫ్ రికార్డ్ గా వ్యవహరించడం అయితే జరుగుతుంది. సుప్రీంకోర్టు వివిధ వివాదాల్లో ఇచ్చిన తీర్పులను ప్రచురించి భద్రపరిచి ఆ తీర్పులను ఇతర న్యాయస్థానాల్లో సాక్ష్యాలుగా ప్రవేశపెడుతుంది. కోర్ట్ ఆఫ్ రికార్డ్ గా సుప్రీంకోర్టు తన తీర్పులను తానే పునఃపరిశీలించుకోవచ్చు. ఆర్టికల్ 13 ప్రకారము సుప్రీంకోర్టుకి న్యాయ సమీక్ష అధికారం కలదు. న్యాయ సమీక్ష అంటే ఇప్పుడు మనకి పార్లమెంటు, శాసనసభలు చేసే చట్టాలు, లేదంటే ప్రభుత్వ అధికారులు చేసే ఆదేశాలు, ప్రకటనలు ఏవైతే ఉంటాయో అవి ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉన్నాయి అని అనుకుంటే అవి ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉన్నాయా లేదా ప్రాథమిక హక్కులకు అనుకూలంగా ఉన్నాయా, రాజ్యాంగానికి అనుకూలంగా, ప్రాథమిక హక్కులకనే కాదు రాజ్యాంగానికి అనుకూలంగా ఉన్నాయా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నాయా అంటే మనకి పార్లమెంట్ చేసిన చట్టాలైనా, లేదంటే శాసనసభ అంటే రాష్ట్రాల్లోని శాసనసభలు చేసే చట్టాలైనా, రాష్ట్రపతి ఆర్డినెన్స్లైనా, గవర్నర్ ఆర్డినెన్స్లైనా, లేదంటే ప్రభుత్వ అధికారుల ఆర్డినెన్స్లైనా, ప్రభుత్వ ఉద్యోగులు చేసే ప్రకటనలైనా, ఇవి ఏవైనా కూడా రాజ్యాంగానికి అనుకూలంగా ఉన్నాయా లేదా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నాయా అని సమీక్షించడాన్ని న్యాయ సమీక్ష అని అంటారు. ఆర్టికల్ 13 ప్రకారము సుప్రీంకోర్టుకి న్యాయ సమీక్ష అధికారం అయితే కలదు. ఆర్టికల్ 215 ఏం తెలియజేస్తుందంటే రాష్ట్రంలో కోర్ట్ ఆఫ్ రికార్డ్ గా హైకోర్టు వ్యవహరిస్తుందని ఆర్టికల్ 215 తెలియజేస్తుంది. ఆర్టికల్ 326 మోస్ట్ ఇంపార్టెంట్, ఓటు హక్కుకు సంబంధించి ఎలక్షన్ రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కుని వినియోగించుకుంటారు కాబట్టి దీని గురించి అడిగే అవకాశం ఉంది. ఓటు హక్కు గురించి ఆర్టికల్ 326 అనేది తెలియజేస్తుంది. మొదటిగా మనకి ఓటు హక్కు అనేది 21 సంవత్సరాల వరకు మాత్రమే, అంటే 21 సంవత్సరాల కనీస వయసుని ఓటు హక్కుగా ఉండడం జరిగింది. అయితే 1988 రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కు వయసుని 21 సంవత్సరాల నుండి మనకి 18 సంవత్సరాలకైతే మార్చారు. 21 సంవత్సరాల నుండి ఓటు హక్కుని 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా మార్చారు అని అడగొచ్చు. మనకి 61వ రాజ్యాంగ సవరణ 1988 ద్వారా మార్చారు. ఇది ఎగ్జామ్ లో గతంలో ఎక్కువగా రావడం జరిగింది. రాజ్యాంగ సవరణ గురించి గుర్తుపెట్టుకోండి. ఓటు హక్కు వయసుని 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు మార్చిన రాజ్యాంగ సవరణ ఏదంటే 61వ రాజ్యాంగ సవరణ 1988. ఏ ప్రభుత్వ కాలంలో అంటే రాజీవ్ గాంధీ ప్రభుత్వ కాలంలో మార్చారు. ఓటు హక్కు గురించి తెలియజేసే ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 326 అనేది ఓటు హక్కు గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 327 ఏం తెలియజేస్తుందంటే ఎన్నికల విషయాలకు సంబంధించి చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు కలదనేసి ఆర్టికల్ 327 తెలియజేస్తుంది. అలాగే ఆర్టికల్ 338 ఏం తెలియజేస్తుందంటే షెడ్యూల్ కులాల వారికి జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ ఏర్పాటు చేయాలని ఆర్టికల్ 338 తెలియజేస్తుంది. అలాగే షెడ్యూల్ తెగల వారికి జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలని, అంటే ఎస్సీలకి జాతీయ కమిషన్, ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేయాలని 338 తెలియజేస్తే 338 అనేది ఏం తెలియజేస్తుందంటే ఎస్టీ కమిషన్ ని ఏర్పాటు చేయాలని తెలియజేస్తుంది. అలాగే ఆర్టికల్ 340 ఏం తెలియజేస్తుంది అంటే ఓబీసీ కమిషన్ ని ఏర్పాటు చేయాలని ఆర్టికల్ 340 తెలియజేస్తుంది. మనకి ఇక్కడ ఓబీసీ కమిషన్ ని ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1993 ఏప్రిల్ 2న అయితే 1993లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఓబీసీ కమిషన్ చట్టం అనేది ఎప్పుడు నుండి అమల్లోకి రావడం జరిగింది అంటే 1993 ఏప్రిల్ 2 నుండి అయితే అమల్లోకి రావడం జరిగింది. ఆర్టికల్ 243 ఏం తెలియజేస్తుందంటే పంచాయతీల్లోన మనకి మహిళలకు 1/3 వంతు రిజర్వేషన్ సౌకర్యం అయితే కల్పించడం జరిగింది. మనకి రీసెంట్ గా మనకి 2023లో చేసిన మహిళా రిజర్వేషన్ అనేది అది పార్లమెంటు రాష్ట్ర శాసనసభలకు సంబంధించిన రిజర్వేషన్ కి సంబంధించిన బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్ అనేది. కానీ ఇక్కడ మనకి ఆర్టికల్ 243 అనేది ఏం తెలియజేస్తుందంటే పంచాయతీల్లోట మనకి పంచాయతీరాజ్ అంటే మనకి పంచాయతీ ఎన్నికలు, జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలు ఉంటాయి కదా, ఈ పంచాయతీకి సంబంధించిన ఎన్నికల్లో మహిళలకు అనేది 1/3 వంతు స్థానాలను రిజర్వ్ చేయాలని తెలియజేసే ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 243 అనేది తెలియజేస్తుంది. ఆర్టికల్ 243 అనేది తెలియజేస్తుంది. మహిళా రిజర్వేషన్ బిల్ అనేది రీసెంట్ గా ఆమోదించడం జరిగి చట్టంగా రావడం జరిగింది కాబట్టి
మనకి ఎగ్జామ్ లో మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి అడగొచ్చు, లేదనుకుంటే మనకి దీని గురించి అడగొచ్చు. ఈ మహిళా రిజర్వేషన్ బిల్లుకి సంబంధించి క్వశ్చన్స్ అనేవి మనకి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ జిఎస్ జీకే మోడల్ టెస్టులు అయితే అందించడం జరిగింది. ప్రతి ఒక్క మోడల్ టెస్ట్ ను కూడా ప్లేలిస్ట్ లో ఉన్న ప్రతి ఒక్క మోడల్ టెస్ట్ ను కూడా చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్క మోడల్ టెస్ట్ ను కూడా చూడండి. జిఎస్ జీకేకి సంబంధించి ఖచ్చితంగా 6 నుంచి 10 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్క మోడల్ టెస్ట్ ను కూడా చూడండి. అలాగే 102వ రాజ్యాంగ సవరణ చట్టం 2018 ద్వారా జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ కి రాజ్యాంగ హోదా అయితే కల్పించడం జరిగింది. ఇప్పటి వరకు రాజ్యాంగ హోదా లేదు, కానీ 102వ రాజ్యాంగ సవరణ చట్టం 2018 ద్వారా ఓబీసీకి అయితే రాజ్యాంగ హోదా కల్పించడం జరిగింది. ఓబీసీ కమిషన్ ఏదైతే ఉందో అంటే జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ కి రాజ్యాంగ హోదా అయితే కల్పించడం జరిగింది. ఇప్పటి వరకు ఎస్సీకి రాజ్యాంగ హోదా, ఎస్సీ కమిషన్ కి రాజ్యాంగ హోదా ఉంది, ఎస్టీ కమిషన్ కి రాజ్యాంగ హోదా ఉంది, ఓబీసీ కమిషన్ కి రాజ్యాంగ హోదా లేదు. కానీ 2018 102వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మనకి జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ కూడా రాజ్యాంగ హోదా అయితే కల్పించడం జరిగింది. 101వ రాజ్యాంగ సవరణ చట్టం 2017 ద్వారా జిఎస్టీని అయితే మనకి తీసుకురావడం జరిగింది. జిఎస్టీ అనేది 2017 జూలై 1 నుండి అమల్లోకి వచ్చింది. మనకి జిఎస్టీని ఏ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో పొందుపరిచారని అడగొచ్చు. 101వ రాజ్యాంగ సవరణ చట్టం 2017 ద్వారా, గుర్తుపెట్టుకోండి ఏ రాజ్యాంగ సవరణ చట్టం అని. అలాగే జిఎస్టీ అనేది ఎప్పటి నుండి అమల్లోకి వచ్చిందంటే 2017 జూలై 1 నుండి 2017 జూలై 1 నుండి మనకి జిఎస్టీ అనేది అమల్లోకి రావడం జరిగింది. ఆర్టికల్ 368 అనేది గుర్తుపెట్టుకుంటే రాజ్యాంగ సవరణ విధానం గురించి అయితే తెలియజేస్తుంది. రాజ్యాంగ సవరణ విధానం అంటే రాజ్యాంగంలోని ఏదైనా ఒక విషయాన్ని చేర్చడము, లేదంటే రాజ్యాంగంలోని ఏదైనా ఒక విషయాన్ని తొలగించడము, రాజ్యాంగంలోని ఒక భాగంలో ఉన్న విషయాన్ని వేరే భాగంలోని చేర్చడం, అలాంటి విషయాలని రాజ్యాంగాన్ని సవరించడం అని అర్థము. అంటే మీకు సింపుల్ గా చెప్పుకోవాలంటే ఇక్కడ మనకి జిఎస్టీ అనేది రాజ్యాంగాన్ని సవరించి, అంటే మనకి జిఎస్టీ రాకముందు వివిధ రకాల పన్నులు ఉండేటివి, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్, ఈ విధంగా వివిధ రకాల పన్నులు అనేవి ఉండేటివి, వస్తు సేవల పన్ను అనేది ఉండేటిది. దాని స్థానంలో మనకి జిఎస్టీని తీసుకొచ్చారు. అంటే ఇదివరకే రాజ్యాంగంలోని కొన్ని ఆర్టికల్స్ లో పన్నులకు సంబంధించిన ఆర్టికల్స్ ఉండేటివి, అంటే వస్తు సేవల పన్నులకు సంబంధించిన ఆర్టికల్స్ ఉండేటివి. అయితే వాటిని తొలగించి వాటి ప్లేస్ లో కొత్త విషయాన్ని, ఈ జిఎస్టీ అనే విషయాన్ని తీసుకురావడం జరిగింది. దాన్ని రాజ్యాంగాన్ని సవరించడం అని అంటారు. ఆర్టికల్ 368 అనేది రాజ్యాంగ సవరణ విధానం గురించి అయితే తెలియజేస్తుంది. అలాగే 21వ రాజ్యాంగ సవరణ చట్టం 1967 అనేది మనకి సింధీ భాషను అధికారిక భాషగా 8వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. దీంతో అధికారిక భాషల సంఖ్య అనేది 15కి చేరింది. అంటే మనకి ప్రస్తుతము 8వ షెడ్యూల్లో ఎన్ని అధికారిక భాషలు ఉన్నాయంటే 22 అధికారిక భాషలు ఉన్నాయి. ఇది కూడా న్యూస్ లో రావడం జరిగింది. ఇటీవల కొన్ని ఈశాన్య రాష్ట్రాలు అనేవి వారి యొక్క భాషని, ఆయా రాష్ట్రాలకు సంబంధించిన భాషలని అధికారిక భాషలుగా చేర్చాలి అని డిమాండ్ చేయడం జరిగింది. కాబట్టి మనకి న్యూస్ లో ఉంది అధికారిక భాషలకు సంబంధించి. అధికారిక భాషల గురించి ఏ షెడ్యూల్లో ఉంది అని అడగొచ్చు. 8వ షెడ్యూల్లో ఉంది. అధికారిక భాషల గురించి ఏ భాగంలో, రాజ్యాంగంలోని ఏ భాగంలో ఉంది అనేది కామెంట్ లో తెలియజేయండి. ఇక్కడ మనకి సింధీ భాషని అధికారిక భాషగా ఎప్పుడు చేర్చారంటే 21వ రాజ్యాంగ సవరణ చట్టం 1967 ద్వారా చేర్చారు. అలాగే 71వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా నేపాలీ, కొంకణి, మణిపూరి భాషల్ని 8వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. అధికారిక భాషలుగా 8వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. 71వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 ద్వారా నేపాలీ, కొంకణి, మణిపూరి భాషను చేర్చడం జరిగింది. 92వ రాజ్యాంగ సవరణ చట్టం 2004 ద్వారా బోడో, డోగ్రీ, మైథాలి, సంతాలి భాషలను అయితే 8వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. దీంతో మనకి ప్రస్తుతము అధికారిక భాషల సంఖ్య 22గా ఉంది. 96వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఒరియా భాషని ఒడియాగా మార్చడం అయితే జరిగింది. 96వ రాజ్యాంగ సవరణ చట్టం 2011 ద్వారా ఒరియా భాషని ఒడియాగా మార్చడం జరిగింది. ఇక్కడ 52వ రాజ్యాంగ సవరణ చట్టం అనేది న్యూస్ లో ఉంది. రీసెంట్ గా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం సంబంధించి, అంటే పార్టీ ఫిరాయింపు అంటే ఏం లేదు, ఒక పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలు లేదా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో, లేదా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు వేరే పార్టీకి మారిపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ గా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోన కాంగ్రెస్ గెలిచింది. బీఆర్ఎస్ సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళ యొక్క అవసరాలు లేదా ఆ జిల్లాకు సంబంధించి లేదా వాళ్ళ యొక్క నియోజకవర్గానికి సంబంధించి అవసరాల కోసం ఏం చేస్తారు, కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతుంది. అంటే అలా ఒక పార్టీ నుండి గెలిచి వేరొక పార్టీకి వెళ్ళడాన్ని పార్టీ ఫిరాయింపు అని పిలుస్తారు. ఫిరాయింపు అంటేనే హ్యాండ్ ఇవ్వడం, ఓకేనా. ఇలా పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం అంటే ఆ విధంగా ఒక పార్టీ నుంచి గెలిచి వేరే పార్టీకి వెళ్ళకూడదు అని మనకి చట్టాన్ని ఎప్పుడు చేశారంటే 52వ రాజ్యాంగ సవరణ చట్టం 1985లో చేయడం జరిగింది.
ఈ రాజ్యాంగ సవరణ చట్టం అనేది గుర్తుపెట్టుకోండి. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని చేశారని అడగొచ్చు. 52వ రాజ్యాంగ సవరణ చట్టం 1985 సంవత్సరంలో చేశారు. ఏ షెడ్యూల్లో చేర్చారు ఈ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని? ఏ షెడ్యూల్లో చేర్చారంటే రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లో చేర్చడం జరిగింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఏ షెడ్యూల్లో ఉందని అడగొచ్చు. 10వ షెడ్యూల్లో ఉంది. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారని అడగొచ్చు. 52వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు. అయితే రీసెంట్ గా ఈ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి సంబంధించి 10వ షెడ్యూల్ కి సంబంధించి దేశంలో అమల్లో ఉన్న పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం పైన సమీక్షించడానికి, అంటే ఈ చట్టం ఉన్నా కూడా పార్టీ ఫిరాయింపులు అనేవి జరుగుతున్నాయి, అంటే దీనిలోని లోటుపాట్లని సమీక్షించడానికి మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ అయిన రాహుల్ నర్వేకర్, ఆయన పేరు గుర్తుపెట్టుకోండి, పార్టీ ఫిరాయింపులని సమీక్షించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీకి అధ్యక్షుడు ఎవరంటే రాహుల్ నర్వేకర్ అనే పర్సన్. ఆ కమిటీకి అధ్యక్షులు రాహుల్ నర్వేకర్. ఈయన అధ్యక్షతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీని ఏర్పాటు చేసిన పర్సన్ ఎవరంటే లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు అయితే ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మై డియర్ ఫ్రెండ్స్, మన సబ్స్క్రైబర్ కోరిక మేరకు మన సబ్స్క్రైబర్ అడగడంతో భారత రాజ్యాంగానికి సంబంధించి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వీడియోస్ అయితే చేయడం జరిగింది. మీకు కూడా మన సబ్స్క్రైబర్ తో పాటు ఈ వీడియోస్ చూస్తున్న మీరు ఎవరికైనా ఏదైనా కాన్సెప్ట్ కావాలి, మాకు ఈ క్లాస్ ని చెప్పండి అని అంటే ఖచ్చితంగా వీడియోని అయితే చేయడం జరుగుతుంది. దయచేసి మన ఈ ఛానల్లో ఇదివరకు అందించిన ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కి సంబంధించి జిఎస్జికే మోడల్ టెస్ట్, ప్రతి ఒక్క మోడల్ టెస్ట్ అయితే చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటి వరకు ఓపిక్గా ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్క మిత్రునికి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్.